దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఒక చిన్న విషయం ఏంటంటే, మన మధ్యలోకి కాకినాడ పట్టణం నుంచి వాక్యధార మినిస్ట్రీస్ అనే పరిచర్యలు జరిగిస్తున్నాడు అన్న జోసఫ్ అన్న. మీ పాస్టర్ గారిని కూడా చాలాసార్లు అన్న పిలిచాడు ఇక్కడి నుంచి. మేము అప్పుడప్పుడు కాకినాడకు పోతుంటాం కదా సభలకి. కాకినాడ సభలకు పోయినప్పుడు అన్న కూడా ఒక 2-3 సార్లు పిలిస్తే వెళ్ళి అన్న సంఘంలో వాడబడి వచ్చాం. మనల్ని వాడుకున్న వాళ్ళందరినీ మనం వాడుకోవాలని మనకు ఆశ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఖచ్చితంగా భవిష్యత్తులో వాడుకుంటాము. అయితే అకస్మాత్తుగా దేవుడు అన్నని ముత్తుకూరు ప్రాంతాన్ని తీసుకొని వచ్చాడు. మన ముత్తుకూరులో ఆదాల నగర్లో సభలు జరిగాయి. రాత్రి లాస్ట్ రోజు, పోయిన వారం చెప్పాను కదా, సంఘంలో చదివాం కదా మనం పాంప్లెట్లు. ఆ సభల్లో ఒక సభకి అన్న వచ్చాడు. నిన్నటి దినాన దేవుడు ఘనంగా ఆ కూటాన్ని జరిగించాడు. సభ చూసుకున్నాడు అన్న. అలాగే ఆదివారం మన మధ్య ఉండాలని ప్రభు నిశ్చయించాడు. కాబట్టి మన ముత్తుకూరు మందిరంలో, నెల్లూరు మందిరంలో కూడా అన్న దేవుని మాటలు ప్రకటిస్తాడు. బిడ్డలారా, కాకినాడ అనగానే ఒక్కరో ఇద్దరో గుర్తొస్తారు నాకు సేవకులు. అనేక దగ్గరకు వెళ్తాం మనం. వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా వారితో మనకేం కాంటాక్ట్లు ఉండవు. సైలెంట్ అయిపోతాం. వాళ్ళు సైలెంట్ అయిపోతారు, మనము సైలెంట్ అయిపోతాం. దేవుని పని చేసి వచ్చేయడం మన బాధ్యత. అయితే కొందరితోనే మనం ఆ స్నేహాన్ని కంటిన్యూ చేయగలుగుతాం, ఆ ప్రేమని కంటిన్యూ చేయగలుగుతాం. అలా వెళ్ళొచ్చిన తర్వాత ఆ ప్రేమ ఆప్యాయత అలాగే కంటిన్యూ అయ్యే ఆ ఒక్కరిద్దరిలో అన్న ప్రధానమైన వ్యక్తి. కాకినాడ ప్రాంతానికి వెళ్ళిన ప్రతిసారి అన్న దర్శించి మరి అన్న మాట్లాడి ధైర్యపరిచి ఎంతో ప్రేమిస్తాడు అన్న. బిడ్డరా, ఒకసారి ఏం జరిగిందంటే, ఒక ప్రాంతంలో సభలకు పోయాను నేను. కాకినాడలోని వేరే ప్రాంతం సభలకు పోతే చెప్పకూడదు, కొన్ని చెప్పాలి. అయినా కానీ దైవజనుడికి మనం చెప్పులు తీసేయాలా, బూట్లు తీసేయాలని నాకు తెలియకుండా చూసి వేరే మీటింగ్ దగ్గరకు పోతే అక్కడికి చెప్పులు తెచ్చాడన్న. తెచ్చి, తమ్ముడా వేసుకోవి, వాడుకో నువ్వు అని. నాకు చాలా ఏడుపు వచ్చిందన్నమాట. ప్రభువా, ఇంత మంచి సేవకులు ఉన్నారా ఈ రోజుల్లో? ఇంత ప్రేమ గల సేవకులు ఉన్నారా? ఏదో వాడుకున్నాం వదిలేసాం అంతే అనుకునే వాళ్ళు ఉన్న ఈ రోజుల్లో ఒక తమ్ముళ్ళలాగా నన్ను ప్రేమించి అన్న అయ్యా దైవికమైన ప్రేమను చూపిస్తున్నాడని. పాస్టమ్మ గారికి కూడా అక్క కూడా మంచి ప్రేమ. అన్న యాకోబన్న మనమే వెళ్ళింది అన్న దగ్గరికి ఈ మధ్యకాలంలో. ఉప్పాడు నుంచి వెళ్ళింది మనమేనా? మీరేనా? మీ టీమేనా? ఓకే. యాకోబన్న మేము అందరూ పోయినప్పుడు ఉప్పాడు నుంచి ఆటోలో వచ్చి అన్న దగ్గరికి వచ్చి చూసుకొని మళ్ళీ వెళ్ళాం సాయంత్రం. కాబట్టి అన్న మన మధ్య రావటం సంతోషం. ఈ ఆత్మీయ సహవాసం మరణకాలం వరకు అన్న మధ్య, మన సంఘం మధ్య ఉండేటట్లుగా మీరు ప్రార్థన చేయండి. ఒక మంచి సేవకుని మనం కలుగున్నాము. కష్టపడి పరిచయం చేస్తున్నాడు, బలమైన పరిచయం చేస్తున్నాడు. అసలు ఆ ప్రేమతోటే సంఘాన్ని కట్టి నేను ఆశ్చర్యపోతుంటే అన్న ప్రేమను చూసి. మైక్ వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతారంత అడ్రస్ లేకుండా ఇక్కడ వాళ్ళే పాడి వాళ్ళే ఆరాధన చేసి అన్నకు మైక్ ఇస్తారు. చాలా మంచి పెంపకం సంఘంలో ఉంది. అటువంటి దైవజనుడు మన మధ్య ఉంటే మనకు ఆశీర్వాదం. ఇంకేమి ఎక్కువ తక్కువ చెప్పకుండా ప్రభుకి అప్పగించి అన్నకు మనం ఏం బిస్కెట్లు అంత రెస్పెక్టే మాట్లాడాం. అవునా కాదా? నిజమే సార్. మనం మాట్లాడిన దేవుని మహిమ కొరకే అన్న వాళ్ళు గట్టిగా 2 చేతులెత్తి హల్లెలూయా అని చెప్పండి. గట్టిగా హల్లెలూయా. బయట ప్రాంతాల్లో మనల్ని ప్రేమించే అతి కొద్ది మంది సేవకుల్లో అన్న కూడా ప్రధానమైన వ్యక్తి. మనకి చాలా దగ్గరగా ఉన్న దైవజనుడు దేవుడు మనకు తీసుకొని వచ్చాడు. ఈరోజు సంతోషంగా దేవుని వాక్యం విందాం. మనం అన్నకు పూర్తిగా సమయాన్ని అప్పగిద్దాం. మీరు ఆసక్తిగా దేవుని వాక్యం వినండి. అన్న వచ్చేటప్పుడు చప్పట్లు కొట్టి ప్రభుని మహింపరచాలి. ప్రభుని మహింపరద్దాం చప్పట్లు కొట్టి. థ్యాంక్ యూ అన్న. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఒకసారి అందరూ 2 చేతులు పైకెత్తుదాం. నేను చెప్పే మాట 3 సార్లు చెప్పండి అందరూ. నా దేవునికి మహిమ కలుగునుగాక, నా దేవునికి మహిమ కలుగునుగాక, నా దేవునికి మహిమ కలుగునుగాక. మరొకసారి మాట చెప్దాం 3 సార్లు.
ఎక్కడికి వెళ్ళినా ఈ మాట చెప్పడం నాకు అలవాటు. మధ్య మధ్యలో చెప్తూ ఉండండి, దేవునికి మహిమ చెల్లించండి అన్న ప్రతిసారి ఈ మాట చెప్తూ ఉండండి. ముందుగా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దైవజనులు, నేను తమ్ముడా అని పిలుస్తాను. నేను చూపించే ప్రేమ గురించి వారు చెప్పారు. నాకు ఇష్టమైన తమ్ముల్లో ఒకరు మీ సేవకులు, ఇష్టమైన దేవుని సేవకులు. వాస్తవానికి ప్రారంభ పరిచర్య నుండి నేను ఎరుగుదును. యూట్యూబ్ల ద్వారా ఒక డేరా కట్టుకుని ఈ పరిచర్య అంతా నాకు తెలుసు. చాలా విషయాలు చాలాసార్లు మేము మాట్లాడుకుంటూ ఉంటాం. ఇలాంటి సేవకుని మీరు కలిగి ఉండుట చాలా ఆశీర్వాదకరమని నేను భావిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి దైవజనులు, అనేక ప్రాంతాల్లో బలంగా వాడబడుతున్న దేవుని సేవకులు, అభిషక్తులు, పాస్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే చెల్లెమ్మ ఇక్కడ లేరు, పాస్టర్ గారు లేరు కదా నెల్లూరులో, వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. వారి ఇద్దరు పిల్లలు కూడా తండ్రిని మించిపోతున్నారు. చక్కగా నేను కూడా చూస్తుంటాను అప్పుడప్పుడు టైం కుదిరినప్పుడు. చాలా చక్కగా ఇప్పుడనే కాదు, ఫస్ట్ నుంచి నాకు తెలిసి 3-4 ఇయర్స్ నుంచి అనుకుంటా, 5 ఇయర్స్ నుంచి ఇంగ్లీష్లో వాళ్ళు మాట్లాడడం ప్రతిదీ నేను చూస్తూ ఉంటుంటాను. ప్రభుని స్తుతిస్తాను. ఖచ్చితంగా బలిపీఠం నుంచి చెప్తున్నాను, వారి కొరకు ప్రతిరోజు తెల్లవారుజామున ఒక 1 minutes, 1 minute కూడా కాదు, ఒక 30 seconds అనుకుంటా, అలా వారి కొరకు ప్రార్థిస్తాం. ప్రతిరోజు ప్రార్థిస్తాం, నేను, నా భార్య, నా పిల్లలు. దేవునికి మహిమ కలుగును గాక. సేవకుల కోసం ప్రార్థిస్తున్నప్పుడు వారి కోసం మేము ఖచ్చితంగా ప్రార్థిస్తాం. చాలా సీరియస్గా చూస్తున్నారు మీరు, మీకు కూడా వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? ఓకే. నా కూతురికి కూడా వందనాలు. తల్లి వందనాలు రా. ఓకే, ప్రైజ్ ది లార్డ్. నాకు బాగా తెలిసిన వ్యక్తి ఇతను అనుకుంటా, యాకోబన్నా. మీతో ఎక్కువగా ఉంటారు. ఆ రోజు అక్కడికి వచ్చినప్పుడు కూడా చూసా. దేవునికి మహిమ కలుగును గాక. నాకు ఎందుకో మీతో ఎక్కువ మాట్లాడాలనిపిస్తుంది. ఇలా మాట్లాడుకుంటూ పోతే ఈరోజు దేవుడు మాట్లాడే మాటలు పక్కకు వెళ్ళిపోతే నాకు సమయం చాలా ఎక్కువ ఇచ్చారు. మిమ్మల్ని చూస్తూ ఉంటుంటే అన్న ఇచ్చిన సమయం కంటే మీరు ఇంకా ఎక్కువ చెప్పండి అన్నట్టు పెట్టారు ముఖాలు. కానీ మీరు ఎంతగా ముఖాలు పెట్టినా సరే నేను మాత్రం దేవుని నడిపింపున్నంత వరకు మాట్లాడతాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మళ్ళీ ఇంకో చోట మందిరానికి వెళ్ళాలి కనుక అన్న ఈ సమయంలో మీ అందరికీ మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మనల్ని దీవించునుగాక, మనల్ని ఆశీర్వదించునుగాక. ఇప్పటికీ కూడా సంఘంలో నేను మరిచినా సంఘస్థులు మర్చిపోరు దైవజనుల్ని. అంత అద్భుతమైన వాక్య నడిపింపులోనికి ప్రభు తీసుకొస్తున్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా కొన్ని మాటలు ధ్యానించుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు ఉంటాయి. 66 పుస్తకాలు. ఈ 66 పుస్తకాల సంపుటి, సముదాయం పరిశుద్ధ గ్రంథమని చరిత్రకారులు చెప్తారు. చాలా జాగ్రత్తగా వినండి. సాధారణంగా మాకు కోటింగ్ వేయటం రాదు, అందుకే చాలామందికి నచ్చం. మరి దేవుడు మమ్మల్ని కోటింగ్ వేసే, కలర్ వేసే దాంట్లో పెట్టలేదు, మనస్సులు మార్చే సంఖ్యలో మమ్మల్ని పెట్టాడు, మీ సేవకుని మమ్మల్ని. అందుకే కొంతమందికి నచ్చుతాం. నేను మా ఊర్లో సేవకులు కూడా ఎవరికి నచ్చను. సాధారణంగా ఫెలోషిప్లో కూడా నేను ఉండను, ఎందుకంటే మనకి కోటింగ్లు, బిస్కెట్లు, అట్టిపోలు ఎట్టడం రాదు. కనుక ఈరోజు మనందరితో దేవుడు మాట్లాడును గాక. ప్రైజ్ ద లార్డ్. ఈ 66 పుస్తకాల సముదాయం పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట చాలా విలువైన మాట. ఈ మాట తీసేయడానికి, ఆ మాట పెట్టడానికి అసలు మనకు అర్హత లేదు, అసలు అర్హత లేదు. ప్రతి మాట కూడా విలువైన మాట. కొంతమంది ఏమంటారంటే పరిశుద్ధ గ్రంథాన్ని నల్లట్టు పుస్తకం అని అంటారు కొంతమంది. కొంతమంది ఏమంటారంటే పరిశుద్ధ గ్రంథాన్ని అదొక భూత పుస్తకం అండి అంటారు. కొంతమంది పరిశుద్ధ గ్రంథాన్ని ఏమంటారంటే అది ఒక పనికి మాలిన అపరిశుద్ధ గ్రంథం అంటారు. నాకు ఒక నాయకుడు నచ్చలేదు. ఆ నాయకుడి దగ్గర నేను వెళ్ళి అయ్యా మీరు నాకు నచ్చలేదు, మీరు పదవులను దిగిపోండి అని అన్నాను అనుకోండి, ఆయన చిన్న స్మైల్ ఇచ్చి ఏమంటారో తెలుసా? వారి పిచ్చోడా, నేనంటే నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా 5 సంవత్సరాలు నేనే ఎమ్మెల్యే అని, 5 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని, 5 సంవత్సరాలు నేనే ప్రధానమంత్రిని అంటాడు.
ఇప్పుడు అదే మాట ఇలా అప్లై చేస్తే నువ్వు నల్లట్ట పుస్తకం అన్నా, మేము ఆరాధించే దేవుడు మరొకటి అన్నవన్నా, లేక భూత పుస్తకం అన్నా, నా చేతిలో ఉన్న ఈ గ్రంథం పరిశుద్ధ గ్రంథం కాకపోదు. ఒకరిద్దరూ ఏదో అన్నారన్నంత మాత్రాన మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధ దేవుడు కాకపోడు. కొన్నిసార్లు యూట్యూబ్ చూస్తూ ఉన్నప్పుడు చిరాకేస్తూ ఉంటుంది. ఎందుకంటే చాలామంది సేవకులు పేరు కోసం, ప్రఖ్యాతి కోసం డిబేట్లకు వెళ్తున్నారు. అది మన పని కాదు. ప్రైజ్ ద లార్డ్. మన పని ఏంటంటే ప్రార్థించడం, ఆత్మలను కట్టడం, కట్టిన ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థించడమే సేవకుని పని. స్తోత్రం కలుగునుగా. డిబేట్ చేసే పని మనది కాదు. డిబేట్ అంటే తీర్పు. డిబేట్ చేసే పని మనది కాదు. ఉన్నది ఉన్నట్టుగా మన పిల్లలకు చెప్పుకోవటం, వాళ్ళని ఒక సువార్త కేంద్రాలుగా తయారు చేయగలిగితే వారు అనేక చోట్ల సువార్త కేంద్రాలు కాదు, సువార్త ఒక ఫిల్టర్లుగా మారిపోతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న మాటలు ఏమిటి అంటే, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట విలువైన మాటే. ఆ విలువైన మాటల్లో ఒక్క విలువైన మాట ఈరోజు మీకు చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. యెషయా గ్రంథం 12వ అధ్యాయం. యెషయా గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం ఒకసారి. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులో నుండి నీళ్లు చేదుకుందురు. ఆ దినమున మీరు అలాగందురు. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది ప్రవక్తలు కనబడతారు. చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు అని అంటారు. వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, చిన్న సంఘం ఉంటే చిన్న పాస్టర్ గారు అంటాం, పెద్ద సంఘం ఉంటే పెద్ద పాస్టర్ గారు. నేను పరిచర్యలోకి వచ్చి 25 సంవత్సరాలు అవుతా ఉంది. నేను పరిచర్యలోకి వచ్చినప్పుడు నేను అనుకునేవాడిని, పెద్ద పాస్టర్ గారు అంటే పెద్ద పట్టు ఉంటే పెద్ద పాస్టర్ గారేమో అనుకునేవాడిని. అప్పుడు నాకు తెలియక. మీరు కూడా అలా అనుకున్నారు కనుక అలాగే అనుకుని ఉంటారు. పెద్ద పట్టు ఉంటే పెద్ద పాస్టర్ గారు, పట్టు ఏమి లేకపోతే చిన్న పాస్టర్ గారు అనుకునేవాడిని నేను మా ఊర్లో చిన్నప్పుడు. చిన్న సంఘం ఉంటే పెద్ద సంఘం ఉంటే అనే మాట మనం వాడతాం. కానీ పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తుందంటే, ఎక్కడైతే 2 లేక 3 ఉంటారో అక్కడ దేవుడు ఉంటాడు. దేవుడున్న సంఘం పెద్ద సంఘమే. దేవుడున్న సంఘం పెద్ద పాస్టర్ గారే. దేవునికి మహిమ కలుగునుగా. కనుక మనం ఆలోచించే విధానం ఏంటంటే, మందిర పరిస్థితులు చూస్తాం, లేక సేవకును చూస్తాం. మందిరాన్ని చూసి సేవకును చూసి వచ్చే విశ్వాసులు కొంతవరకే ఉంటారు. దేవుని రాకడ వచ్చే వరకు సేవకునితో ఉండలేరు. నచ్చలేదా? నచ్చితే గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే నేను మాట్లాడాలనుకుంటున్న మాట, యెషయా అంటే మనం ఆలోచించినట్లుగా కాకుండా కొంతమంది పెద్ద ప్రవక్తలు ఉన్నారు. ఆ పెద్ద ప్రవక్తలలో ఎవరంటే యెషయా ప్రవక్త. ఇప్పుడు యెషయా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు. ఈ 12వ అధ్యాయంలోనికి మనం చూడగలిగితే, ఈ 12వ అధ్యాయం యూదులు ఇంకా చెరకు వెళ్ళలేదు. అయితే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలుకుతున్న, వాగ్దానం చేస్తున్న ఏం వాగ్దానం అంటే, యూదులు చెరలోనికి వెళ్తారు. చెరకు వెళ్ళిన తర్వాత దేవుడు వారిని ఆనందకరమైన రక్షణార్థమైన బావులుగా చేస్తాడు అని వాగ్దానం దేవుడు యెషయా ప్రవక్తకిస్తే, ఆ యెషయా ప్రవక్త యూదుల దగ్గరకు వచ్చి, మీరు చెరకు పట్టబడబోతున్నారు, చెరకు పట్టబడిన తరువాత మీరు రక్షణార్థమైన బావులుగా మార్చబడతారు అని చెప్తున్న కాంటెస్ట్ ఇది. వాగ్దానం అంటే ఒక ప్యాసేజ్. ఇది జరిగింది కాదు, జరగబోతున్న కాంటెస్ట్. ఇది కాంటెస్ట్. యెషయా గ్రంథం 12వ అధ్యాయం చిన్నది. ఈ 12వ అధ్యాయాన్ని చరిత్రకారులు ఏమంటారంటే, ఈ 12వ అధ్యాయాన్ని చరిత్రకారులు దీని ఒక స్తుతి గీతము, ఆనంద గీతము, కన్నీటి గీతము అని పిలుస్తారు ఈ 12వ అధ్యాయాన్ని. అయితే ఈరోజు మనం ఆలోచిస్తున్న, నేర్చుకోబోతున్న వాక్య పాఠం ఏమిటి అంటే, రక్షణార్థమైన బావులు అని. సాధారణంగా కొన్ని ప్రాంతాలకు మేము వెళ్ళినప్పుడు
కొన్ని ప్రాంతాలలో ఏమండి త్రవ్వుతూ ఉంటుంటే ఆ త్రవ్వుతున్న ఆ భూమిలోంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. కొన్ని ప్రాంతాలు త్రవ్వుతుంటే ఆయిల్ వస్తుంది. అంటే కొన్ని ప్రాంత స్థలాల్లో త్రవ్వుతుంటే ఏమొస్తుందంటే వాటర్ వస్తుంది. కొన్ని ప్రాంతాలలో భూమిలో త్రవ్వుతూ ఉంటుంటే ఆయిల్ వస్తూ ఉంటుంది. దాన్ని పెట్రోల్గా కొంత కెమికల్ ద్వారా తయారు చేస్తూ ఉంటారు. ఇప్పుడు దేవుని పిల్లలుగా ఉన్న మనల్ని దేవుడు ఎలా చూడాలనుకుంటున్నాడంటే రక్షణార్థమైన బావిగా చూడాలనుకుంటున్నాడు. చెప్పండి ఎలాగండి? దగ్గరగా చెప్పండి, కొంచెం సంతోషంగా, కొంచెం గట్టిగా చెప్పొచ్చు, పర్వాలేదు, ఫ్రీ, ఉచితమే, మాట్లాడచ్చు, గట్టిగా చెప్పండి. రక్షణార్థమైన బావులు అని. ఇప్పుడు దేవుడు ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క బావిగా చూడాలనుకున్నాడు. సాధారణంగా కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు బావులు ఎలా కనబడతాయి అంటే ఫోటో తీసుకోవడానికే పనికొస్తాయి, సెల్ఫీ తీసుకోవడానికి. ఇది చాలా సంవత్సరాల నుంచి ఈ బావి ఉందరా, ఈ బావి దగ్గర ఒక సెల్ఫీ దిగుదాం అంటాం. అంటే కొన్ని కటౌట్స్ ఎలా ఉంటాయంటే సెల్ఫీ తీసుకోవడానికి పనికొస్తాయి. కొన్ని కటౌట్స్ ఎలా ఉంటాయంటే, కొన్ని బావులు ఎలా ఉంటాయంటే చరిత్ర చెప్పడానికి బాగుంటాయి. చరిత్ర అంటే మంచి ఉంటుంది, కొంచెం నాకు సాయం చేయండి అబ్బా, చెడు కూడా ఉంటుంది. కాస్త కొంచెం హుషారుగా ఉండరేటి, అన్నీ ఉన్నంత హుషారుగా లేరేటబ్బా. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నేను మందిరములో అడుగు పెట్టగానే దేవుని ప్రసన్నతను అనుభవించాను. స్తోత్రం గట్టిగా చెప్పండి, దేవుని ప్రసన్నతను అనుభవించాను. మీరు అనుకోవచ్చు, ప్రతి ఆదివారం తినేస్తాడు రా మా ఓడు, హల్లెలూయా ఆమేన్, ఈడు కూడా అలా తేరు, మరి ఏం చేస్తాం? అలాంటి మనసులో కలుస్తాయి. స్తోత్రం కలుగును గాక, గట్టిగా చెప్పాలి. ఒక చెయ్యి పైకి ఎత్తితే ఇందిరాగాంధీ భక్తులు, 2 చేతులు ఎత్తితే యేసుక్రీస్తు భక్తులు. ఇప్పుడు చెప్పండి, మా ఊడి చెయ్యి లేకట్లేదండి, గట్టిగా చెప్పండి. 2 చేతులు పైకి ఎత్తిన వారు ఎవరండి? యేసుక్రీస్తు భక్తులు. ఒక చెయ్యి ఎత్తితే నువ్వు వెళ్ళవైవ, నీ పని చూసుకో అన్నట్టు అనమాట. స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరం చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం, దేవుని స్తుతిద్దాం. చప్పట్లు కొడుతుండగా దేవుని శక్తి మన మీద దిగొచ్చును గాక. చప్పట్లు కొడుతుండగా దేవుని అభిషేకం చేత మన హృదయాలు తెరవబడును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు కొన్ని బావులు ఎలా కనబడతాయంటే ఫోటోలు తీసుకోవడానికి, సెల్ఫీలు తీసుకోవడానికి, ఈ ఊరిలో కూడా ఒక బావి ఉందని చెప్పుకోవడానికే పనికొస్తాయి. కానీ నా దేవుడు ఫోటోలు తీసుకోవడానికి ఉద్దేశంతో బావి నిర్మించలేదు. ఇప్పుడు ఒక సినిమా హీరో ఎవడో వెళ్ళిపోతున్నాడు, ఒక వార్త వచ్చింది, ఇక్కడ ఉండవు నువ్వు, ఎందుకో తెలిసిన పక్కవాడు అడుగుతారు, వరే సినిమా హీరో వచ్చాడంటే ఒక సెల్ఫీ తీసుకుని ఇచ్చేస్తాను, పాస్టర్ పర్వాలేదులే తర్వాత చూద్దాంలే. ఈరోజు కొన్ని బావులు ఎలా కనబడుతున్నాయంటే, బావులు అంటే క్రైస్తవులు కూడా ఉన్నారు. వారు పేరుకు క్రైస్తవులే కానీ క్రీస్తుని చంపేసిన క్రైస్తవులు చాలామంది ఉన్నారు. ఆనాడు యూదులు ఒక్కసారి సిలువేశారు యేసుక్రీస్తు వారిని. ఈనాడు క్రీస్తు సంఘములో రక్తములో కడగబడిన వారుగా ఉన్న మనం కొద్దిమంది, చాలామంది ప్రతిరోజు సిలువేస్తున్నారు, ప్రతిరోజు సిలువేస్తున్నారు. అలాంటి వారితో ఈ రాత్రి, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ప్రత్యేకముగా మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన అంశం ఏంటో తెలిసిన, నువ్వు రక్షణార్థమైన బావిగా ఉండాలి అని. చెప్పండి అందరు కలిసి, ఆమె నెలలు కాదు, చెప్పండి ఏమిటట, ఎలాగండి? రక్షణార్థమైన బావిగా ఉండాలి అని. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక స్త్రీ కనబడుతుంది. ఆ స్త్రీ గురించి మనకు తెలుసు, సమరయ స్త్రీ అని. అక్కడ ఒక బావి కనబడుతుంది, బావి. ఆ బావి 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన బావి. ఎన్ని సంవత్సరాల చరిత్ర కలిగిందండి? 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన బావి ఆ బావి. అయితే ఆ బావి దగ్గర యేసుక్రీస్తు వారు వచ్చినట్లుగా మనకు కనబడుతుంది. ఆ బావి దగ్గరికి వాస్తవానికి ఆ బావికి ఒక పేరు పెట్టబడింది. అది ఏ పేరు అంటే యాకోబు బావి అని. మీకు తెలుసు, యాకోబు బావి. అది వాస్తవానికి యాకోబు ఒక స్థలాన్ని కొనుక్కున్నాడు. ఆ స్థలములో ఏమండి బావి ఉంది. ఆ బావి, ఆ స్థలం క్రమముగా ఎవరి వారసత్వంలోనికి వచ్చిందంటే యోసేపు యొక్క
వారసత్వంలోనికి, అంటే యాకోబు బావిగా ఉన్న బావి ఇప్పుడు ఎవరికి వచ్చిందంటే యోసేపుకి వచ్చింది. ఐగుప్తీయులు అంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు వారిని దేవుడు విడిపించడానికి ముందుగా యోసేపు తన కుమారులతో చెప్తాడు. ఏమంటాడంటే, ఒరే బాబు, ఇక్కడి నుంచి మీరు ఖచ్చితంగా వెళ్తారు, ఇక్కడి నుంచి మీరు ఖచ్చితంగా వెళ్ళినప్పుడు నా ఎముకలు కూడా తీసుకుని వెళ్ళిపోండి అని చెప్తాడు. ఇప్పుడు యాకోబు బావి ఎక్కడైతే ఉందో, ఏ బావి దగ్గరికి అయితే యేసు ప్రభువారు వచ్చారో అదే స్థలములో పాతి పెట్టబడ్డాయట యోసేపు ఎముకలు. ఆ స్థలములోనే పాతిపడ్డాయి, అక్కడే ఉన్నాయి. ఇప్పుడు అలాంటి బావి దగ్గరికి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఇప్పుడు నేను చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను, యేసుక్రీస్తు ప్రభువారు ఆ బావి దగ్గరికి రావడానికి గల ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే, ఆ బావి ఒక రక్షణార్థమైన బావిగా ఉంది. చెప్పండి అందరు కలిసి, ఏమిటట చెప్పండి, ఏమిటట అందరూ చెప్పాలి, నోరు తెరవాలి. రక్షణార్థమైన బావిగా ఉంది. ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి ఆస్వాదించగలిగి, ఏ వ్యక్తి అయితే దేవునికి దేవుని వాక్యానికి చోటిస్తాడో ఖచ్చితంగా ఆ వ్యక్తి లేక బావి దగ్గరికి దేవుడు ఖచ్చితంగా వస్తాడు. స్తోత్రం చెప్పండి, రెండు చేతులు పైకెత్తి చెప్పండి. ఖచ్చితంగా ఆ వ్యక్తి యేసుక్రీస్తు వారు ఆ బావి దగ్గరికి, ఆ వ్యక్తి దగ్గరకు వస్తాడు అని. అయితే విషయం ఏమిటని ఆలోచన చేస్తే, రక్షణార్థమైన బావిగా ఆ బావి ఉంది. ఆ బావి దగ్గరికి ఎవరు వచ్చారంటే యేసుక్రీస్తు వారు వచ్చారు. యేసుక్రీస్తు వారు వచ్చిన తరువాత అక్కడ జరుగుతున్న ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే, సమరయ స్త్రీ కూడా వచ్చింది. అసలు వాస్తవానికి సమరయ స్త్రీ, సమరయులు అంటే వీళ్ళు యూదులే, కానీ డూప్లికేట్ యూదులు అంటారట వీళ్ళని. డూప్లికేట్. ఇప్పుడు కూడా చాలామంది సేవకుల్లో ఒరిజినల్ డూప్లికేట్స్ ఉన్నారు, విశ్వాసులు కూడా డూప్లికేట్ ఒరిజినల్స్ ఉన్నారు. ఒక పాట రాశారన్న, నోవాహు అనే వాడలో 2 అంటే ఆ పక్షులు డూప్లికేట్, ఒరిజినల్. సంఘంలో కూడా డూప్లికేట్స్, ఒరిజినల్ ఉంటారు. కానీ నిజంగా చెప్పాలంటే డూప్లికేట్స్ ఒరిజినల్గా కనబడతారు, వాళ్ళతో చాలా ప్రమాదం. ఈ డూప్లికేట్స్ ఒరిజినల్గా కనబడతారు కదా, వాళ్ళు సేవకుడికి ఏదో చేస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తారు నాకులాగా. కానీ వాళ్ళ వల్ల చాలా ప్రమాదం ఉంది. నాకు తెలిసి అలాంటి వారు మన సంఘంలో లేరనుకుంటున్నాను. నాకు తెలిసి ఒకరిద్దరు ఉంటారు దొంగ నాటకాలు ఆడికంటే ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ఆ రోజు నుండి సంఘాన్ని పాడు చేయాలని ప్రధానమైన లక్షణం ఎవరితో తెలిసిన, సాతాను అపవాది కుళ్ళు కుతంత్రాలతో ప్రయత్నిస్తాడు అని. వీరు ఎలాగుంటారంటే, సేవకుడు ప్రతి ఆదివారం ఒక కొత్త షర్ట్ వేసుకొచ్చిన, మా పాస్టర్ గారికి చొక్కాలు ఎక్కువైనట్టున్నాయి, దానికి కారణం దశంభాగాలు ఎక్కువైనట్టున్నాయి అంటారు. అంటే వీళ్ళు ఎవరో తెలిసిన డూప్లికేట్. పాస్టర్ గారు వేసుకున్న చొక్కా చూస్తారు కానీ పాస్టర్ గారు వేసుకున్న చొక్కా లోపల ఉన్న బండని చూడరు. మా దరిద్రం ఇది, ఏం చేస్తాం? వాస్తవానికి మా పాస్టమ్ గారు కొంచెం ఎక్కువగా అవుతున్నారు, అందుకే మీకు కొత్త షర్ట్లా కనబడుతుంది ఇది. స్తోత్రం. వాస్తవానికి వసన్న కొన్నారు ఈ షర్ట్, సీరియస్గా చూస్తున్నాడు, ఆయన నిన్నే కొన్నాడు. స్తోత్రం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, డూప్లికేట్ క్రైస్తవులు పై రూపాన్ని చూస్తారు, ఒరిజినల్ క్రైస్తవులు హృదయాన్ని చూస్తారు. గట్టిగా చెప్పాలి, కొంచెం తగ్గించండి, నాకు సౌండ్ లేకుండా పర్లేదు. ప్రైజ్లో చెప్పండి, మళ్ళీ చెప్పండి. నేను చెప్పాను యాకోబన్న, నువ్వేటన్నా బాగా చెప్తున్నావు, ఇంకెవరు చెప్పట్లేదు. చెప్పండి, అందరు గట్టిగా చెప్పండి. ఏంటట, డూప్లికేట్ క్రైస్తవులు ఏం చూస్తారు? చొక్కాలు కాదులేండి, పై రూపాలు చూస్తారు. ఒరిజినల్ క్రైస్తవులు మోకాలు చూస్తారు. స్తోత్రం. సేవకుడు మోకరించిన మోకాలు చూస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు నేను చెప్పాలనుకుంటున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? రక్షణార్థమైన బావిని వెతుక్కుంటూ వచ్చాడు. ఆ రక్షణార్థమైన బావి దగ్గర రక్షణ కార్యం జరగబోతుంది కాసేపట్లో. స్తోత్రం. ఆ రోజు అక్కడ రక్షణ కార్యము జరిగినట్లుగా ఈ రోజు ఇక్కడ కూడా రక్షణ కార్యము జరుగును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.
రక్షణ కార్యం జరుగుతుందని నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడుతూ, బిగ్గరగా చప్పట్లు కొడుతూ, చప్పట్లు కొడుతుండగా దైవ కార్యాలు జరుగునుగాక. చప్పట్లు కొడుతుండగా దేవుని శక్తి ఇక్కడ అమాంతంగా ఇక్కడ ఉండునుగాక. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు వారు రక్షణార్థమైన బావి దగ్గరకు వచ్చాడు. చాలామంది అనుకుంటారు అక్కడికి వెళ్ళిపోతున్నారండి, అక్కడ ఏదో మబ్బి పెడుతున్నాడు, ఇక్కడికి వెళ్ళిపోతున్నారు మబ్బి పెడుతున్నాడు. యేసుక్రీస్తు ఉన్న చోట సంఘము ఆకర్షించబడుతుంది. యేసుక్రీస్తు వారు ఉన్న చోట సంఘము తండాపుతుండాలుగా హృదయాలు పగలగొట్టుకుంటారు. స్తోత్రం కలుగునుగాక. ఈరోజు అదే జరుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారు రక్షణార్థమైన బావి దగ్గరికి వచ్చాడు. అందరికీ అది యాకోబు బావిగా కనబడుతుంది. బైబిల్లో కూడా అలాగే రాయబడ్డది. అందరికీ అది యాకోబు బావిగా కనబడుతుంది. కొంతమందికి ఈ వ్యక్తి ఇలాగా అని మనం ఒక సర్టిఫికేట్ ఇచ్చేస్తాం చాలాసార్లు. అలాంటి వారు మన ఇంట్లోనే ఉంటారు, అలాంటి వారు మన కుటుంబంలో ఉంటారు, అలాంటి వారు మన చుట్టుప్రక్కల ఉంటారు. నువ్వు ఇలాంటి వాడివి అని. వాస్తవానికి మీలో ఒకరున్నారు, యాకోబు అని ఉన్నాడు అనుకోండి. యాకోబు అన్నను చూసిన ప్రతి అంటే మ్యాక్సిమం ఎవరైనా అతను చూశారనుకో, అతను ఎలా చూస్తారు అంటే ఇదిగో ఈ వ్యక్తిలా అంటాడు, ఈ వ్యక్తిలా అంటాడు. యాకోబు అన్న కనిపించే విధానం మీకు వేరు. ఖచ్చితంగా మీరు దేవుడు చూసే కోణంలో చూడగలిగితే, ఒక వ్యక్తిని దేవుడు చూసే కోణంలో చూడగలిగితే ఖచ్చితంగా మనకు పూర్తిగా అర్థమైపోతుంది. స్తోత్రం. అది విశ్వాస అయినా, తమ్ముడైనా, అన్నైనా, అక్కైనా, చెల్లైనా, మీ దైవజనుడైనా ఎప్పుడు కూడా దేవుడు చూసే కోణంలో చూడాలి. వాస్తవానికి అది యాకోబు బావి, కానీ దేవుడు చూసే కోణంలో చూడగలిగితే అది రక్షణార్థమైన బావి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. కొంతమంది మా ఊర్లో ఎలా అంటారని అని ఏమంటారు? హల్లెలూయా అన్నప్పుడల్లా ఒక అక్క అంటుంది నింద నుంచి, ఇలా అంటుందంటే చెమట వస్తుందని ఎలా అంటుందో, ముఖం తుడుచుకో చూడలేకపోతుందని అంటుందో, నువ్వు పని చూసుకుని వెళ్ళిపోతే వరకు ఇంకెక్కడికైనా వెళ్ళలేమంటుందో నాకు అర్థం కావట్లే. ఖచ్చితంగా ఈరోజు నాకు కావాలి. ఏం కావాలి? ఎందుకంటున్నావు? నాకు కావాలి. ఆమె అంటే స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ అంటున్నావు, రెండు చేతులు పైకెట్ట గట్టిగా బిగ్గరగా స్తోత్రం. ఈరోజు రక్షణార్థమైన బావిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారికే ఆ బావి రక్షణార్థమైన బావిగా కనబడ్డది. వచ్చిన తర్వాత అద్భుతం ఏంటో తెలుసా? అసలు వాస్తవానికి ఈరోజు 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. మీరంటే నాకు చాలా కోపం వచ్చేస్తుంది. ఓకే, త్వరగా ముగిస్తాను అన్న. నాకు 10 అప్పుడు అయిపోయింది టైం 9:48. ఓకే, జాగ్రత్తగా అటు ఇటు ఓకే, జాగ్రత్తగా వెళ్ళండి. 2 మాటలు చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. 2 మాటలు. ఓకే. చెవులు ఏమన్నా తెలిసిన మా ఊళ్ళు కొంచెం త్వరగా వదిలిపెట్టే అని అంటున్నాడు. ఓకే, మీ సేవకుడు మీ మేలు కోరుతున్నప్పుడు నేను కోరనే చెప్పండి, నేను కూడా కోరుతాను. స్తోత్రం. అయితే విషయం ఏమిటి అని ఆలోచన చేస్తే, రక్షణార్థమైన బావి దగ్గరకు వచ్చాడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వచ్చాడంటే ఖచ్చితంగా 3 పనులు జరగాలి. ఒకటి, స్వస్థత జరగాలి, రక్షణ కార్యం జరగాలి, లేక వాడిని ఏదోటి అంజురూపు చెట్టుని శపించినట్లుగా ఏదోటి జరగాలి. ఆయన వచ్చాడంటే ఖచ్చితంగా ఏదోటి జరగాలి. ఇప్పుడు నేనేమంటానంటే, మనకి స్వస్థతల కంటే శాపం కంటే ప్రాముఖ్యంగా ఏ దీవెన కావాలో తెలిసిన, ఆయన కుడి పార్శ్వమును కూర్చుండబెట్టుకుని అర్హత ప్రభు ఇస్తానంటున్నాడు కనుక ఆ అర్హతని ఈరోజు ఖచ్చితంగా సంపాదించేద్దాం. ప్రైజ్ ద లార్డ్. ఆయన కుడి ప్రక్కన కూర్చోవడం ఎంత భాగ్యమో ఆలోచించండి. మీ సేవకుడికి ఒక మంచి అలవాటు ఉంది. ఎక్కడ కనబడినా సరే చక్కగా కౌగిలించుకుంటాడు. ఆ కౌగిలించుకున్నప్పుడు నాకు ఒకసారి నేను చిన్న పిల్లని అయిపోతాను. అంటే మీ సేవకుడి కంటే చాలా పెద్దవాడిని అనుకోండి, చిన్నవాడిని అయిపోతా. ఎందుకో తెలిసిన, ఆ పలకరింపులో, ఆ కౌగిలింపులో హక్ చేసుకునేటప్పుడు దేవుని ఆత్మీయ నింపుదల అక్కడ కనబడతా ఉంటుంది. స్తోత్రం కలుగునగా. ఖచ్చితంగా సహోదరులకు సహోదరులు, సహోదరులకు సహోదరులు, సహోదరులకు సహోదరులు, సహోదరులకు సహోదరులు ఆరాధన అయిపోయిన తర్వాత కౌగిలించుకోవాలండి, ఎవరికి వారే. స్తోత్రం కలుగు. సంఘములు ఇది మంచిది, ఖచ్చితంగా అలవాటు ఉండాలి.
ఈ అలవాటు ఎవరికి ఉంటుందంటే రక్షణార్థమైన బావులుగా ఉంటుంది. స్తోత్రం కలుగునుగా. అయితే ఈ రక్షణార్థమైన బావు దగ్గరకు వచ్చాడు. వాస్తవానికి ఆ బావుకున్న పేరు ఏంటంటే యాకోబు బావి అని. ఇప్పుడు నేను 2 మాటలు చెప్తా, చాలా జాగ్రత్తగా వినటానికి ప్రయత్నించాను. ఆదికాండము 26వ అధ్యాయం 15వ వాక్యం. త్వరగా ఆదికాండము 26వ అధ్యాయం 15 వచనం చదవండి. అతని తండ్రి దాసులు త్రవ్విన ప్రతి బావులను ఫిలిస్తీన్లు మన్ను పోసి పూడ్చివేసిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. 2 చేతుల పైకెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటి అంటే, ఫిలిస్తీన్లు అంటే అబ్రహాము కాలములో ఫిలిస్తీన్లు అసూయ చేత త్రవ్విన బావులను, అబ్రహాము త్రవ్వించిన బావుల్ని అసూయ చేత మన్నుతో పూడ్చివేశారట. ఫస్ట్ పాయింట్ ఈరోజు ఏమిటంటే, రక్షణార్థమైన బావులుగా ఉండవలసిన ఈ బావులు పూడ్చివేయబడుతున్నాయి. చెప్పండి అందరు కలిసి, ఏమేయబడుతున్నాయి? పర్లేదు, మీకు పూడ్చివేయబడుతుందని మాట రాకపోతే మూసివేసే అన్న పర్వాలేదు, ఏదో ఒకటి చెప్పండి. చెప్పండి ఏంటట? మూసివేయబడ్డాయి లేక పూడ్చివేయబడుతున్నాయి అని. దేవుని సంకల్పము, దేవుని ఉద్దేశం ఏమిటి అంటే, త్రవ్వబడిన బావులుగా ఉండాలి. ఆ బావులు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ఉబుగుచూ ఉండాలి, నీటి ఓటలు వస్తూ ఉండాలి ఆ బావిలోంచి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, కొన్ని బావులు ఇందాక చెప్పాను, బావుల దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు తీసుకోవడానికి, ఫోటోలు తీసుకోవడానికి పనికొస్తాయి. మీరు దాహంతో వెళ్ళారు ఒక బావి దగ్గరికి, ఆ బావి దగ్గరికి దాహంతో వెళ్తే తీరా ఆసక్తితో వెళ్ళారు, ఖచ్చితంగా ఇక్కడ నా దాహం, నా దప్పిక తీర్చబడుతుంది అని. ఈనాడు చాలా సంఘాలు పేరుకైతే సంఘాలుగా ఉన్నాయి, పేరుకైతే సేవకులుగా ఉన్నారు, పేరుకైతే విశ్వాసులుగా ఉన్నారు, ఒకరి దప్పిక తీర్చే బావులుగా లేరండి. ఒకరి దాహాన్ని తీర్చే బావులుగా లేరు, కనీసం వారి దాహాన్ని కూడా తీర్చుకోలేని బావులుగా. ఏమండి, ఎంత దౌర్భాగ్యం ఆలోచించండి. నేను విమర్శించడానికి రావట్లేదు, ఈరోజు ఈ సంఘాన్ని బలపరచడానికి నా దేవుడు ఇక్కడ పంపించాడు. స్తోత్రం కలుగునుగా. సేవకులు కూడా అలాగే ఉన్నారు, విశ్వాసులు అలాగే ఉన్నారు, సంఘ పెద్దలు కూడా అలాగే ఉన్నారు. ఈరోజు నేను ఎవరికి సువార్త అంటే, క్రీస్తు రక్తంలో కడగబడ్డామని చెప్పుకుంటూ చాలామంది అవుతూ లోకములో బ్రతుకుతున్న వారికి చెబుతున్న సువార్త ఈ సువార్త. స్తోత్రం. ఈరోజు ఒకరి దాహాన్ని తీర్చలేని బావులుగా ఉంటే ప్రయోజనం ఏముంది? యేసుక్రీస్తు వారు ఏమున్నారంటే, నేను జీవ జలపు ఓటని. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు అంటే అర్థం ఏమిటి? ఆ జీవ జలపు ఓటను మనం స్వీకరిస్తేనే కానీ తండ్రి అయిన దేవుని యొద్దకు చేరలేము. కానీ మన భక్తి ఎక్కడ ఆగిపోతుందంటే, యేసుక్రీస్తును కూడా చేరలేని భక్తి మనం చేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారిని చేరలేని భక్తి మనం చేస్తున్నాం. ఈరోజు నేను ఏం చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, వాస్తవానికి జాగ్రత్తగా వినండి, పూడ్చివేయబడిన బావి అంటే ఒకరి దాహాన్ని తీర్చట్లేదు, వేళ్ళే దాహాన్ని తీర్చట్లేదు. కొన్ని సంఘాల్లో పాస్టర్ గారు, అమ్మా మనం కోటాలు పెడదాం అనుకుంటున్నాము అని అంటాడు. కొన్ని చోట్ల ప్రార్థనా కూడికలు ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం, లేక చర్చిలో భోజనాలు పెడదాం అనుకుంటున్నాం అనగానే కొన్ని ముఖాలు ఎలాగుంటాయంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిలాగా ఉంటాయి. వెంటనే మాట చెప్పగానే అంటే అర్థం ఏంటి? ఈ మాట చెప్పగానే కొంతమంది ముఖాలు ఉంటాయి నాకులాగా అందవికారంగా. అంటే అర్థం ఏంటంటే, నువ్వు చేస్తున్న కార్యం నాకు నచ్చలేదు అబ్బాయి అంటే. ఎందుకు నచ్చలేదు? ఏదో ఒకటి అడుగుతావు. ఈరోజు నేనేమంటా తెలుసా, సంఘ అవసరాలు తీర్చలేని బావిగా ఉంటే ఏమిటి? ఆ బావి కాదు, పూడ్చివేయబడిన బావి అని. స్తోత్రం.
నీవు సంఘానికి రావడం వల్ల సంఘ సరిహద్దులు విశాలపరచబడాలి. నువ్వు సంఘానికి రావడం వల్ల సంఘ సరిహద్దులు విశాలపరచబడటమే కాదు, నువ్వు ఒక సువార్త కేంద్రముగా మార్చబడాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. న్యాయాధిపతి హోలీ జడ్జ్ మినిస్ట్రీలో ఉన్న సంఘ సభ్యురాలు ఎలా ఉండాలో తెలిసినా, బయటికి వెళ్తుంటే ఆమె చెప్పండి, ఆమె హోలీ జడ్జ్ మినిస్ట్రీ సభ్యురాలు అని ఎలా చెప్పగలుగుతున్నాం? అతడు రక్షణార్థమైన భావి. ఆమె మాట్లాడితే నోటులోంచి వచ్చే ప్రతి మాట విలువైన మాటే. కొంతమంది చర్చలో స్తోత్రం చెల్లింతుము, బయటికి వెళ్ళాక తాడో పేడో తెలుసుకుందాము. తేల్చవలసిన నువ్వు కాదు, నువ్వు ఆరాధించే దేవుడు తేలుస్తాడు. రాత్రి ఒక మాట చెప్పాను, దావీదుకు దేవుడిచ్చిన కృప ఎటువంటి కృప అంటే, అందరూ యుద్ధానికి కత్తులు కట్ట పట్టుకెళ్తే దావీదు నడిస్తే యుద్ధాలు జరిగిపోయాయి. స్తోత్రం కలుగును గాక. దావీదు నడిస్తే విజయాలు ఇచ్చాడు దేవుడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. దావీదుకి మామూలు కాదు, దావీదు మల్టీ టాలెంటెడ్. చెప్పండి అందరూ కలిసి. పక్కన వైపు చూపు, నా ముఖం చూస్తున్నాడు ఏంటి మా వాడిని దాకా నుంచి నన్ను ప్రేమించేస్తున్నాడు గొంప తీసి. ఐటీలో అనియా చెప్పండి. దావీదుకి ఏంటట? మల్టీ అంటే రకరకాల టాలెంట్స్ ఉన్నాయి దావీదుకి. దావీదు ఒక రాజు, దావీదు ఒక పాటగాడు, దావీదు పాటలు రాసే తలాంతు గలవాడు, దావీదు యుద్ధాలు చేయగలిగిన వాడు, సైనికుడు. అంతేకాదు దావీదు ఎలాంటి తెలిసిన, నడిస్తే విజయాలు వచ్చేసాయి. స్తోత్రం కలిగిన గాక. గొల్లియతో మాట అన్నాడు, ఏడురా నువ్వు ఎవడరా అన్నాడు. ఎవడు రా అన్నాడంటే అర్థం ఏంటి తెలిసిన, వాడు భయపడ్డాడని అర్థం. స్తోత్రం. ఈరోజు అదే కృప మనకు కూడా దేవుడిచ్చాడు. నువ్వు వెళ్ళి అక్క యేసుక్రీస్తు దేవుడని చెప్పక్కర్లే, నీ వీధులను నువ్వు నడిస్తే నువ్వే ఒక రక్షణ. చెప్పండి, రక్షణ. ఒక లేఖవి, ఒక ఉత్తరాన్ని, ఒక సువార్త పత్రిక నువ్వు స్తోత్రం కలుగును గాక. నువ్వు నడిస్తే పత్రికలు ఇచ్చి దరిద్రమండి సువార్త చేయనట్లే. మనోళ్ళు కూడా ఎలా చేస్తారంటే పత్రిక ఇచ్చి ఇంక ఈరోజు నువ్వు మారిపోనన్నట్లుగా తోలు ఉడిసేస్తారు. అసలు నేను మారడానికి ఎన్ని సంవత్సరాలు పడింది? మీకోసం ప్రార్థిస్తున్నాను. తెల్లవారి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఒక మాట, బాతులు కాయవలసిన వ్యక్తి అనేకులను రక్షణార్థమైన బావులుగా తయారు చేస్తున్నాడు మీ సేవకుడు. స్తోత్రం. తెల్లవారుజామున ప్రార్థిస్తుంటే ఈ మాట పలకమన్నాడు. బాతులు కాసే ఈ సేవకుడు బాతులు కాదు, రక్షణార్థమైన బావులుగా నిర్మిస్తున్నాడు. స్థలానికి పోయి ప్రతి స్థలానికి వెళ్ళి. స్తోత్రం. ఈ ప్రాంతంలో ఎన్ని రక్షణార్థమైన బావులు ఉన్నాయి చూడండి. స్తోత్రం కలుగును గాక. ఒక గ్రామానికి రక్షణార్థం ఒక బావి ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు ఈ గ్రామానికి ఇన్ని రక్షణార్థమైన బావులు. ఇన్ని రక్షణార్థమైన బావులు ఉంటే మీరేం చేస్తున్నారు తెలిసిన, నువ్వు నడిచే సువార్త పత్రికగా ఉండగలిగితే, నీవు నడుస్తున్నప్పుడు ఎవరో వ్యక్తి ఆ వ్యక్తి ఎవరో తెలిసినా, నడిచే సువార్త పత్రిక. స్తోత్రం కలుగును గాక. ఆయన ఎవరో తెలిసినా, నడిచే సువార్త. దేవునికి మహిమ కలుగును గాక. ఒకప్పుడు చదివేవారు పుస్తకాలు. మాకు చరిత్ర తెలియాలంటే పుస్తకాలు చదివేవాళ్ళం మేము. ఇప్పుడు పుస్తకాలు చదవక్కర్లేదు. ఏదైనా చరిత్ర కావాలంటే గూగుల్. ఒకప్పుడు నా చిన్నప్పుడు అప్పుడప్పుడు తండ్రి ఆవకాయ తండ్రి చెప్పు గోగులమ్మ పెట్టుకో. మా అమ్మని అడిగాను, అమ్మ గోగులమ్మ ఎవరే అన్నాను. నాకు తెలియదురా ఉంది. ఇప్పుడు అర్థమైంది గోగులమ్మ ఎవరంటే గూగులమ్మ అని. స్తోత్రం కలుగును గాక. ఏం కావాలన్న గూగుల్ దగ్గరికి గూగుల్. నేను పుట్టకముందు ముఖ్యమంత్రి అవడం చెప్తుంది. స్తోత్రం. కానీ వాస్తవానికి రాబోయే ముఖ్యమంత్రి చెప్పడు. రాబోయే ముఖ్యమంత్రి ఎవరు చెప్పాలంటే ఆయన ఒక్కడే. స్తోత్రం కలుగును గాక. జరిగిపోయింది చెప్పగలిగిన చరిత్ర చెప్తుంది గూగుల్. ఈ సర్వ సృష్టికి నిర్మాణ కారకుడైన దేవుడు జరిగింది చెప్తాడు, జరగబోయేది కూడా చెప్తాడు. మన ఇంటికాడ తిరుగుతుంటారు, జరిగింది చెప్తాను, జరగబోయేది చెప్తానంటాడు. వాళ్ళు అప్పుడప్పుడు దండ్రులు
నిజాన్ని నిజంగా చెప్పగలిగిన దమ్మున్న దేవుడు మనం ఆరాధించే శక్తిమంతుడైన యేసు క్రీస్తు వారి గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక, దేవుడి సంఘముతో మాట్లాడును గాక, ముయ్యబడిన ద్వారాలు తెరచును గాక, రక్షణార్థమైన బావులు తెరవబడును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలిసినా, మల్టీ టాలెంటెడ్ దావీదు. నడిస్తే విజయాలు వచ్చి, కానీ దావీదు ఇప్పుడు ఎలా ఉన్నదో తెలిసిన, కూర్చుంటే పాటలు రాసేవాడు, కూర్చుంటే ప్రసంగాలు వచ్చేవి, కూర్చుంటే ప్రార్థన చేసేవాడు, సమయం దొరికిందంటే ప్రార్థన చేసేవాడు, సమయం దొరికిందంటే వాక్యాన్ని చదివేవాడు, సమయం దొరికిందంటే దేవుని పాదాలు పట్టుకునేవాడు, సమయం దొరికిందంటే దేవునితో దేవుని యొక్క అభిషేకంలో ఏమండి లీనమైపోయిన వాడు. ఇప్పుడు దావీదు పరిస్థితి ఏంటో తెలిసిన, ఎంతసేపు కూర్చున్నా ప్రార్థన చేయబుద్ధి అవట్లే, ఎంతసేపు కూర్చున్నా ప్రార్థన చేద్దామన్నా ప్రార్థన చేయబుద్ధి అవట్లే. అతని మనసు మాట్లాడుతుంది. ఏంటో తెలుసా, నువ్వు చాలా మంచి ప్రార్థనా పరురాలు కదా, నువ్వు చాలా మంచి ప్రార్థనా పరుడు కదా, ప్రార్థన చేయలేకపోతున్నావేంటి? తన కుటుంబ సభ్యులు వచ్చి అంటున్నారట, మంచి పాటలు రాస్తున్నావు కదా, ఏంటి పాటలు రాలేదేంటి? నువ్వు మంచి వాక్యాన్ని చదువుతావు కదా, వాక్యం చదవలేకపోతున్నావేంటి? నువ్వు ఏంటి మంచిగా సాక్ష్యాన్ని చెప్తావు కదా, సాక్ష్యం చెప్పలేకపోతున్నావేంటి? సేవకుడితో పాటు తిరుగుతావు కదా, ఎందుకు తిరగలేకపోతున్నావేంటి? సువార్తకు వెళ్తావు కదా, వెళ్ళలేకపోతున్నావేంటి? ఒకసారి నాతాను ప్రవక్త వచ్చాడు. అప్పుడు దావీదు అంటున్నాడు, ఆ గొర్రె ఖచ్చితంగా చంపేయాలి. అప్పుడు నాతాను అంటున్నాడు, ఆ గొర్రె ఎవరో కాదు, నీవే ఆ గొర్రెవి అని. నీవే ఆ గొర్రెవి, నీవే ఆ గొర్రెవి. అప్పుడు 51వ కీర్తన రాస్తున్నాడు. ఒకసారి చూద్దాం. 51వ కీర్తన రాస్తున్నాడు, చూద్దాం ఒకసారి. 51 చదవండి ఒకసారి. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చెప్పున నా అతిక్రమాలు తుడిచివేయి, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. 4వ వచనం, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను అని. ఒకప్పుడు ప్రార్థించినట్లుగా నువ్వు ప్రార్థించలేకపోతున్నావు. ఒకప్పుడు సంఘములో పరిచర్య చేసినట్లుగా ఇప్పుడు పరిచర్య చేయలేకపోతున్నావు. ఒకప్పుడు అందరికీ వందనాలు చెప్పి, దైవ సేవకుని వందనాలు చెప్పి ప్రార్థన చేయించుకునే విశ్వాసవి ఇప్పుడు అట్లీస్ట్ దేవుని సేవకుని కూడా వందనాలు చెప్పకుండా పారిపోతున్నావు. ఎవరైనా నిన్ను అడుగుతున్నారు, ఒకప్పుడు ఉన్నట్లుగా మీరు ఉండట్లేదు, కారణం ఏంటంటే ఈ మధ్యన పాస్టర్ గారు ప్రతి ఆదివారం నన్నే పాయింట్ చేసి చెప్తున్నాళ్ళే వాక్యం, అందుకే నాకు రాబుద్ది అవ్వట్లేదు. వాక్యము మాట్లాడేది. గట్టిగా 3 సార్లు చెప్పండి ఈ మాట, గట్టిగా చెప్పండి ఒకసారి, రెండోసారి చెప్పండి, మూడోసారి చెప్పండి. వాక్యం ఏంటి? ఇప్పుడు దేవుని తోలులు చేస్తాను, చెమడోలు చేస్తాను, నీ తొక్క తీసేస్తానని దేవుడు చెప్పాడు అనుకో, సేవకుని బలపరిచి నువ్వేం చేస్తావు? చెప్పన్నా యాకోబన్న, చెప్పు. ఎవరైనా వచ్చి యాకోబన్న ఆదివారం రాలేదా, తోలు చేస్తాను అన్నాళ్ళే. అవును వాక్యం నన్ను చూసే చెప్పాళ్ళే, పొరపాటుగా నిన్ను చూసి చెప్పాను ఆ రోజు. ఏం చేస్తాం, మా కర్మ కాలిపోయి. అస్తమాలు నీ వైపు చూసి ఏం చెప్తాం, ఇలాగ చూశాను, అప్పుడు నువ్వు నా వైపు చూసావు, కొంచెం నా కొళ్ళు పెద్దదయ్యే, పాత్ర నా వైపు చూసి కొళ్ళు పెద్ద చేశాడు, అందుకే నేను చర్చి మానేస్తాను. నువ్వు చర్చి మానేయట్లేదు, పోడ్చబడిన బావిగా తయారైపోతున్నావు. నువ్వు దేవుని మందిరానికి రాకపోవడం వల్ల సేవకునికి ఏం నష్టం కాదు. చాలామంది సేవకులు ఏమనుకుంటారంటే, మీరు కాదు మా ఊరు అనుకుంటారండి, ఏమనుకుంటారంటే మేమేసే 10 రూపాయలు చెప్పండి, మేమేసే 10 రూపాయలు
చెప్పండి. ఏసు రకమా? ఏ ఊరు మంది? ఒకరోజు సైకిల్ కొనుక్కున్నాను. నేను కూడా కొనుక్కోలేదు. ఒకరు 3,000 ఎత్తే 2,000 అప్పు చేసి 5,000 సైకిల్ కొన్నా. ఇప్పుడు 20 సంవత్సరాల క్రిందట. ఆ సైకిల్ ఏంటంటే ఎప్పటి నుంచో నాకు ఆశ ఉండిపోయింది. పోటాన్ సైకిల్ అంటారు కదన్యా. ఏ సైకిలా? స్కూటర్ సైకిలా? పోనీ ఏదోలే. ఆ సైకిల్ కొనుక్కుంటే పెళ్ళి అయిపోయింది. మా పాస్టరమ్మ గారు, నేనేమో అప్పుడు సన్నంగా ఉండమని పాస్టరమ్మ గారు లావుగా ఉండరు, ఇప్పుడు ఈక్వల్ అయిపోయాం. ఆ సైకిల్ పాస్టరమ్మ గారు ఎక్కడైనా పోరు. సైకిల్ మీద ఏం కూర్చుంటాం? సైకిల్ కూడా లేదు నాకు సేవకు వచ్చినప్పుడు. మా మావి గారు సైకిల్ పెడతానని పెళ్ళికి పెట్టలేదు, ఇప్పటికి పెట్టలేదు, అడుగుతుంటాను అప్పుడప్పుడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా మావి గారు ఎంత ఒక కొడుకుని ప్రేమించినంత కంటే ఎక్కువగా ప్రేమిస్తారు ఆయన. స్తోత్రం కలుగునుగా. సైకిల్ కొనుక్కుంటే నేను కూడా కాదు, కొనుక్కుంటే 3,000 సంఘస్థులు ఒకరు ఇచ్చారు, 2,000. ఒకరోజు విశ్వాస ఇంటికి వెళ్ళేది సైకిల్ వేసుకుని అండి ఆదివారం చర్చి రావడం మానేసింది. ఏ చర్చికి అయితే సైకిల్ వేసుకుని వెళ్ళానో ఆ సంఘ విశ్వాసం మానేసింది. యాకోబన్న అలా చూస్తావేటన్నా? వీళ్ళు నవ్వుతున్నావయ్యా రాజశేఖర రెడ్డి గారిలాగా. స్తోత్రం. 2 చేతులు పైకెత్తి చెప్పండి, దగ్గరగా చెప్పండి, చప్పట్లు కొడుతూ చెప్పండి, దేవుని స్తుతిస్తూ చెప్పండి, దేవుని ఘనపరుస్తూ చెప్పండి. స్తోత్రం. యాకోబన్నలాగా అందంగా ఒక అతను ఉంటాడు మా ఊర్లో. అతను పక్కనే కూర్చుంటాడు. పాస్టర్ గారికి తెలియదు కానీ అతను మాత్రం బాధ వెళ్తాయి. ఎవరి విషయాలు? పక్కన ఉన్న విషయాలు. పాస్టర్ గారికి రావు. కానీ ఈ వ్యక్తి అనుకుంటాడు, అందరు నాకే చెప్తున్నారు, పాస్టర్ గారి తర్వాత నేను కాదు, నా తర్వాత పాస్టర్కి ఈడు బిళ్ళైపోతాడు, ఆడు తోలు ఇడిచేస్తాడు దేవుడి తోటలో. తెలియదు ఎవరికి పాపం. అందరూ నీకు చెప్తున్నారని పాస్టర్ కంటే గొప్పవాడు అని కాదు. పాస్టర్ గారు కాస్త బిజీగా ఉంటారు, కొన్ని విషయాలు నువ్వు కొంచెం దగ్గరగా ఉంటావు, పాస్టర్ గారికి ఈ విషయం చేరదీస్తావని. కానీ నువ్వు గుంటనక్కలాగా చేయవలసిందే చేసేసి, నేను కూడా గమనిస్తున్నాను పాస్టర్ గురించి. అవును సైకిలే కొన్నాడు అనుకుంటున్నాం. నేను మొన్న ఏం చేసింది తెలిసిన, వాళ్ళ పాస్టర్ అమ్మకు బైబిల్ కొన్నాడు. బైబిల్ కొనడం కూడా తప్పేనా? ఊరే అక్క, నువ్వు సైకిల్ కొన్నావు, ఇప్పుడు చూసావు, నేను బైబిల్ కొన్నాడు పాస్టర్ అమ్మకి. ఓరే బాబా నాయన, మీ ఊరోళ్ళు కాదండి, మా ఊరోళ్ళు. మా బాధ ఎలా ఉంటుందండి తమ్ముడా? మా బాధ ఎలా ఉంటుంది? 99 మంది వస్తారు విశ్వాసులు. ఆ ఒక్కరు రారో, ఆ ఒక్కరు వాక్యం చెప్తూ ఉంటాం. ఆ అమ్మ ఎందుకు రాలేదు, ఆ అమ్మ ఎందుకు రాలేదు, ఆ అన్న ఎందుకు రాలేదు, ఆ చెల్లి ఎందుకు రాలేదు అని బాధపడుతూ చెప్తాం. పైకి నవ్వుతూ ఉంటాం. కానీ ఇక్కడ నవ్వుతూ ఉన్నాను కానీ 4 చోట్ల పరిచయం ఎలా జరుగుతుందనే బాధ ఉంది. నియమించేసాను ఎవరి కాళ్ళే. 18 మంది వాక్యం చెప్పే విశ్వాసుల దేవుడు తయారు చేశాడు అక్కడ. స్తోత్రం కలుగునుగా. ఒక 6గురిని పరిచర్య పంపేశాం. స్తోత్రం కలుగునుగా. అయినప్పటికీ కూడా నా పిల్లల్ని నేను చూసుకోలేదు అంటే ఎంత బాధ. మీ సేవకుడు ఎంత గొప్ప దైవజనుడు అంటే, ఒకసారి మీటింగ్ రమ్మన్నాను, గుర్తుందో లేదో, మా చర్చిలో హాల్ నైట్ ఉందన్నా, నాకు కుదరదన్నా. సేవకుడు విశ్వాసుల మీద స్తోత్రం కలుగునుగా. ఈయన మా దగ్గరకు వస్తే కానుకిస్తాం, ఆనందంగా పంపిస్తాం, సంతోషంగా పంపిస్తాం. హాల్ నైట్కి వస్తే ఏమొస్తుంది తమ్ముడే నీకు? హాల్ నైట్ సంఘం అంతా వచ్చేది నాటకం ఆడకుండా చెప్పు. నువ్వు ఉండాలి, భార్య ఉండాలి, పిల్లలు ఉండాలి. పోని పాప పడుకుందంటే, పెద్దది రేపు ఎగ్జామ్ రాయడానికి పడుకుందంటే, పాస్టర్ గారు ఉన్నారు, ఒకరితో ఉంది, పెద్దది లేదు. చూసావా, వాళ్ళ పెద్దమ్మాయినే దేవుని సన్నిధిలో కూర్చోబెట్టలేనోడు వీడి సేవ కూడా. మాకు కటౌట్లు వేస్తారు. మంచి చేసినప్పుడు ఎవడో కటౌట్లు లేడు. అదేం చెడు కాదు పాపం. ఏ బలహీనత చేత ఆడకూతురు పడుకుందో ఎవరికి తెలుసు. కానీ ఆ రోజు ఏమన్నావు గుర్తుందా నీకు? అన్నా, నాకు హాల్ నైట్ ఉంది, ఖచ్చితంగా నేను సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ఉండాలి, నేను రాలేనన్నా అన్నారు. నేను బాధపడ్డాను. ఎక్కువగా అడిగాను, రా తమ్ముడా అంటే లేదన్నా. ఇంకా తర్వాత నేను మౌనం అయిపోయాను. ఈరోజు ఎందుకు చెప్తున్నాను తెలిసిన, సంఘ విశ్వాసులలో ఒక్కరు రాకపోతే ఆ అమ్మ ఎందుకు రాలేదు, ఆ అన్న ఎందుకు రాలేదు ఆలోచించే సేవకులు మేము.
నువ్వు ఇంటికాడ ఏం చేస్తావు తెలిసిన, ఆ రోజే చికెన్ జాయింట్లు తెచ్చుకుని వేపుకొని పాస్టర్ గారు వచ్చి అమ్మా రాలేదేంటి, మళ్ళీ ఇది ఇక్కడ కూడా ఇంకొక బాధ ఉంది. అదేంటంటే చర్చ అయిపోయేగానే వస్తారనుకున్నాను పాస్టర్ గారు. మా దగ్గర కూడా అనరు. ఎక్కడంటారంటే ఇది కూడా యాకోబు అన్న దగ్గరికి వెళ్తుంది అంటే, మామూలుగా నా పేరు తెలుసు కనుక చెప్తున్నా, ఇది కూడా యాకోబు అన్న దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారు వచ్చారు కదమ్మా అని అంటే, పాస్టర్ గారు వచ్చారులే మందిరం అవగానే వస్తారనుకున్నాను. మరి ఇంకో చోటుకి ఎవడు వెళ్తాడు? అలాంటి సంఘముగా ఈ సంఘం ఉండకూడదు గాక. స్తోత్రం కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన మాట ఏమిటో తెలుసా? పోడ్చబడిన బావులుగా ఉన్నారు. స్తోత్రం. పోడ్చబడిన బావులుగా ఉన్నారు. సంసోన్ని దేవుడు ఎందుకు పిలిచాడు? సంసోన్ని దేవుడు ఎందుకు పిలిచాడంటే ఫిలిస్తీన్లతో యుద్ధం చేయాలి అని. దేవుని ఎందుకు పిలిచాడు తెలిసిన? సంఘానికి వస్తున్న ప్రతి వ్యతిరేకమైన శక్తులతో యుద్ధం చేయాలి. స్తోత్రం. అకుల్ల ప్రిస్కిల్లా ఏం చేశారు తెలిసిన? దైవ జండు మీదకి ఏదైనా యుద్ధం వస్తుంటే అకుల్ల ప్రిస్కిల్లా ఇలా వచ్చేసేవారట ఎదరకి. ఎవరెదరకి? దైవ జనుడు ముందుకి. స్తోత్రం కలుగును గాక. అకుల్ల ప్రిస్కిల్లా ఎలా అనేవారంట, మమ్మల్ని దాటుకుని వెళ్ళండి మా దైవ సేవకుని దగ్గరికి. స్తోత్రం. అలాంటి సంఘం ఈరోజు తెరవబడును గాక. అలాంటి సంఘం ఈరోజు ఇక్కడ ఉండును గాక. దైవ సేవకునికి ముందుగా నిలవబడే సంఘం, దేవుని చేత ఆకర్షించబడే సంఘముగా ఆ సంఘము ఉండబోతుంది. గట్టిగా స్తోత్రం. బిగ్గరగా స్తోత్రం. ఆనందముగా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు చెప్తున్న ప్రియమైన దేవుని సంఘమా, సంసోను ఫిలిస్తీన్లతో యుద్ధం చేయాలి, కానీ ఆ ఫిలిస్తీన్లతో చేయి కలిపేశాడు. దానికి కారణం ఏంటో తెలుసా? ఈరోజు చాలామంది తల్లిదండ్రులు బాధపడుతున్న బాధ ఏంటంటే, నీ కుమారుడు దేవుని చిత్తంలో దేవుని కృపలో ఒక అభిషేకించబడిన సంసోన్లాగా ఉండాలనుకుంటున్నారు. ఎంతమంది యవనస్తులండి ఈరోజు. ఒకప్పుడు నేను ఎక్కువ యవనస్తుల మధ్య పరిచయం చేస్తాను. నాకు యవనస్తులు అంటే చాలా ఇష్టం. కానీ సాతానుడు చాలా సంఘాలు యవనస్తులు రాకుండా చేసేస్తున్నాడు. దానికి కారణం తల్లిదండ్రులు కూడా. అమ్మ మీ అబ్బాయిని తీసుకురాలేదే అని అడిగితే, లేవలేదు అయ్య గారు, పొద్దునెట్టేయారు కదూ, రాలేదు. మళ్ళీ మీకోసం 10 గంటలకు ఆరాధన అడిగితే, అమ్మ నీకోసం నీ కొడుకు కోసం 10 గంటలకు పెట్టాను, రాలేదే అంటే పనికి పోయాడు అయ్య గారు. మరి ఎప్పుడు ఎట్టమంటావు? ఈరోజు నేనేమంటాను తెలుసా? మన యవనస్తులను సాతానుడు పట్టి పీడించుకుని తినేస్తున్నాడు. సాతాను నమిలేస్తున్నాడు. చిన్న వయసులోనే ప్రేమలు, చిన్న వయసులోనే డ్రగ్స్కి వాటికి వీటికి అలవాటైపోతున్నారు. అలాంటి పిల్లలు మన సంఘంలో ఉన్న ఎవ్వరు పిల్లలు అలాగ ఉండకూడదు గాక. ప్రైజ్ ద లార్డ్. సంసోను ఒక పోడ్చబడిన బావిగా మారిపోయాడు. బలవంతుడే, అభిషేకించబడిన వాడే, దేవుని చేత ఏర్పరచబడిన వాడే, దేవుని చిత్తంలో ఉన్నవాడే. కానీ అతడు ఎలా మారిపోయాడు తెలిసిన? పోడ్చబడిన బావిగా ఉన్నాడు. దావీదు కూడా పోడ్చబడిన బావిగా మారిపోయాడు. ఒకప్పుడు చేసిన పరిచర్య చేయలేకపోతున్నాడు. ఒకప్పుడు ఉన్నట్లుగా ఉండలేకపోతున్నాడు. ఒకప్పుడు ఆత్మీయ పిల్లలతో ఉన్నట్లుగా ఉండలేకపోతున్నాడు. అందరూ ఒక చోటు ఉంటే ఇతడు ఇంకో చోటు ఉన్నాడు. దానికి కారణం ఏంటి తెలిసిన? కొన్ని సంఘాల్లో కూడా విశ్వాసులు అందరితో ఒకప్పుడు ఉండేవారు. ఇప్పుడు మేము వేరు మీరు వేరు, మీ స్టేటస్ వేరు మా స్టేటస్. నేను అంటాను స్థితిగతులు అంతస్తులు చూసేది మనుషులు, అందరము ఒక్కటే అనిపించేది ఆత్మబంధం ఒక్కటే. స్తోత్రం కలుగునుగా. ఈరోజు సంఘంలోకి వచ్చిన తర్వాత మనందరము ఒక్కటే. నీది కులం, నీది మతం, నీ దగ్గర ఇదిగో ఎంత ఆస్తి ఉంది, నా దగ్గర ఎంత ఉంది, నాకంటే తక్కువ ఉంది అనుకునేది ఆత్మీయ కుటుంబ సభ్యులు కాదు. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? పోడ్చబడిన బావిగా అంటే అసూయ చేత పూర్తి చేశారు. ఈరోజు చాలామంది క్రైస్తవులు పోడ్చబడిన బావులుగా ఉన్నారు. కొంతమంది మందిరానికి వస్తారు, ఆ త్రాగుడు అలవాటు నుంచి మానలేరు. కొంతమంది దేవుని మందిరానికి వస్తారు, వ్యభిచారం చేస్తారు. కొంతమంది దేవుని సన్నిధికి వస్తారు, సేవకుని మీద తిరుగుబాటు చేస్తారు, సేవకురాల మీద తిరుగుబాటు చేస్తారు. కొంతమంది దేవుని సంఘాలకు వస్తారు, ఒకరంటే ఒకరు పడదు. ఈరోజు నేను అంటాను, బావిలో ఇవేస్తే బావి పొడిచిపడుతుంది, కానీ వీటన్నిటిని క్రీస్తు రక్తంలో పోడ్చాలి. స్తోత్రం. అసూయ, గర్వం, అహంకారం ఇవేమి సంఘంలోనికి రాకూడదు. ఒక పుస్తకం రాస్తున్నాను, సంఘంలో చొరబడిన దొంగలు.
సంఘంలో చొరబడిన దొంగలు. ఒక దొంగ ఏం చేస్తాడంటే డబ్బులుంటే తీసుకెళ్తాడు, కానీ సంఘంలో చొరబడిన దొంగ పరిశుద్ధతను దొంగలిస్తాడు. పరిశుద్ధతను దొంగలిస్తాడు. ఈరోజు మనం ఎలా ఉండాలంటే దొంగలుగా కాదు, దైవ భక్తులుగా మారిపోవాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకే మొట్టమొదటిది ఏంటి తెలుసిన? పోడ్చబడిన, గట్టిగా చెప్పండి, పోడ్చబడిన బావి. ఈ పోడ్చబడిన బావి అసూయ చేత మట్టి అనే దగ్గర పెట్టుకోండి. చాలా పెద్ద విషయం అది. మట్టి అనేది పెట్టుకోండి. ఆ మట్టి దగ్గర స్వార్థం పెట్టుకుంటావా, అసూయ పెట్టుకుంటావా, లేకపోతే మరొకటి పెట్టుకో. అది నీలో ఉంటే నువ్వు రక్షణార్థమైన బావి కాదు, పోడ్చబడిన బావి. రెండు విషయం చెప్పి నేను ముందుకెళ్తాను, ముగించేస్తాను. ఆదికాండం 26వ అధ్యాయం 18వ వచనం. 26వ అధ్యాయం 18వ వచనం. త్వరగా చదవండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ మొదటి విషయం ఏమిటంటే పోడ్చబడిన బావులు అని. గట్టిగా చెప్పండి ఒకసారి, సంతోషంగా చెప్పండి. మీకు గుడ్ న్యూస్ చెప్పనా, బ్యాడ్ న్యూస్ చెప్పనా? ఏదో చెప్పేస్తున్నాను, త్వరలో ముగిస్తున్నాను. ఓకే, సంతోషంగా ఉండండి. ఇంటికి వెళ్ళాక చికెన్ తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టావో లేదా పొయ్యి మీద పెట్టావో ఎక్కడ పెట్టావో తెలియదు, కానీ వండేసుకుందాం. నేను కూడా వస్తాను, జాగ్రత్తగానండి. అయితే మొట్టమొదటిది ఏంటంటే పోడ్చబడిన బావి అని. పోడ్చబడిన బావిగా ఉండకూడదని దేవుని ఉద్దేశం. అసలు ఈ బావి రక్షణార్థమైన బావి, అనేకులను రక్షించే బావిగా ఉన్న ఈ బావి పోడ్చబడిన బావిగా ఉండిపోయింది. కొంతమంది పిల్లలు, తల్లిదండ్రులు ఏదైనా రేయ్ బాబు ఇది ఎలా పెట్టు అని అన్నారనుకోండి, నీకు తెలియదమ్మా, నీకు తెలియదు డాడీ అంటే ఈవిడికి తెలుసు. మరి అమ్మ కడుపులో ఉన్నప్పుడే అన్నీ చేసేసావు, నీకు తెలుసు. ఏ హాస్పిటల్లో డెలివరీ అవ్వాలో మీ అమ్మకు చెప్పు, పుట్టిన తర్వాత ఏ స్కూల్లో జాయిన్ చేయాలో తెలుసు. ఈరోజు అంటాను, ఈ హోలీ జడ్జ్ మినిస్ట్రీలో ఉన్న సంఘ పిల్లలు కానీ యవనస్తులు కానీ తల్లిదండ్రుల మాట వినే పిల్లలుగా మన పిల్లలు ఉందురుగాక. మీరు చెప్పండి, పెంచండి. మందిరం మీకు దగ్గరగా ఉంది కనుక ప్రతిరోజు దేవుని మందిరానికి తీసుకొచ్చే అలవాటు చెయ్యండి. స్తోత్రం కలుగునుగాక. ఆ సంఘానికి ఒకటి నేర్పించాను. ప్రతిరోజు సంఘ బలిపీఠం దగ్గరికి వచ్చి బలిపీఠం చెయ్యేసి ప్రార్థించాలి. మా సండే స్కూల్ టీచర్ ఉండేది 3 కిలోమీటర్లు. ప్రతిరోజు 5 గంటలకే ప్రార్థన చేసుకునేది. ఆడపిల్ల, పీజీ చేసింది, 30 సంవత్సరాలు, 29-30 సంవత్సరాలు, మంచి డిగ్రీ, మంచి చదువు చదివింది, కానీ సరైన ఉద్యోగం లేదు. వాలంటీర్గా చేసేది. 5,000 రూపాయలు వస్తే 5,000 రూపాయలు ఖచ్చితంగా దేవునికి భాగం ఇచ్చేది, ఖచ్చితంగా ఇచ్చేసేది. ఒకరోజు ఏదో ఎగ్జాము రాయటానికి సిద్ధంగా ఉంది. దానికి 15,000 కట్టాలి, 17,000 కట్టాలి. ఆ 17,000 ఆమె దగ్గర ఉన్నాయి. అప్పుడే మందిరం కడుతున్నా, నిలవబడింది, సాక్ష్యం చెప్పింది, అనియ మందిరం కడుతున్నారు కనుక నేను ఫీజు కట్టాలి, కానీ ఆ ఫీజు డబ్బులు ఇచ్చేస్తున్నాను, డబ్బులు కట్టకుండా నేను ఎగ్జామ్ రాయించాలని పెట్టింది. ఎంత విశ్వాసం ఉంది ఎవరిలో. మళ్ళీ ఏముందో తెలిసిన, ఉంగరం అంటే పిచ్చి, మట్టి గాజులు అంటే పిచ్చి, పట్టీలు, చౌలీలు సమర్పించుకోలేదు. ఇవన్నీ సమర్పించేసుకుని చేతుకున్న ఉంగరాలు సమర్పించుకొని మందిరంకి ఇచ్చేసింది. చౌలీ ఉంది, మెల్లో చైన్ ఉంది. అది ఇప్పుడు ఎత్తదని చూస్తున్నాను. అలా చూస్తున్నారేంటి? ఎంత మంచి విశ్వాసం అంటే దశంభాగం ఇస్తుందని కాదు. ప్రతి ఉదయం 5 గంటలకి 3 కిలోమీటర్లు నడుచుకుంటూ దేవుని మందిరానికి వచ్చి బలిపీఠం దగ్గర ఏడుస్తుందండి, కన్నీళ్ళు కారుతాయి. ఒకరోజు ఒక సంబంధం వచ్చింది, వివాహ సంబంధం. ఒక్కొక్క సంఘంలో 1000 మంది ఉంటారట విశ్వాసులు. 4 సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు 4 సంఘాల, చెప్పండి, 4 సంఘాల విశ్వాసులకు పాస్టరం అయిపోయింది, ఆత్మీయతలు అయిపోయింది. స్తోత్రం కలుగునుగాక. అప్పుడప్పుడు నా దగ్గరికి ఎలా వస్తుందో తెలిసిన, 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చేది,
ఆ రోజు దావీదు నడిచినట్లుగా ఆ నడక విజయంగా మారినట్టుంది. 3 కిలోమీటర్లు నడిచింది, ఇప్పుడు కారు మీద వస్తుంది. ఇప్పుడు దశమ భాగం ఇస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. వివాహం ఈ సంవత్సరం అయ్యింది. ఈరోజు నేను ఎందుకు చెప్తున్నా తెలిసిన, సేవకుని ప్రేమించే సంఘం, దేవుని సంఘాన్ని ప్రేమించే సంఘం దేవుడు ఎక్కడ ఉంచుతాడు. అందరూ చెప్పండి ఒకసారి. హల్లెలూయా కాదు, ఇది ఒక్కటి అలవాటే మనకి. చెప్పండి. ఎందుకన్నా నా కోపం రేపిస్తావు ఏంటి? మిమ్మల్ని అంతగా ప్రేమించేస్తున్నాడు మీ సేవకుడు ఏంటి? మా ఊళ్ళు చెప్పరని అన్నీ కూడా వాక్యమే చదివేస్తున్నాడు. నేను తమ్ముడా అంటాను, సభ మర్యాద కోసం అన్నీ అంటున్నా. స్తోత్రం. కోపం పెట్టేసుకున్నాను కనుక నన్ను అన్నీ అంటాడా, నాకంటే పెద్దోడు కదా ముసలుడాడు అన్నట్టు. స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి చెప్పండి 2 మాటలు హల్లెలూయా స్తోత్రం కాకుండా ఇంకో మాట చెప్పండి. చెప్పండి. సంఘాన్ని ప్రేమించే విశ్వాసి, సంఘ సేవకుని ప్రేమించే విశ్వాసిని దేవుడు ఇష్టం లేదా? చెప్పండి చెప్పండి. కొంచెం సాడిష్టం ఏం చేస్తాను చెప్పండి. నేను చెప్పేది చెప్పకపోతే ఊరుకోను. మీ ఓడి కంటే 2 ఆకులు ఎక్కువే తిన్నాను మిమ్మల్ని పీడించుకుని తినే విషయం. స్తోత్రం. గట్టిగా చెప్పండి. హల్లెలూయా కాదు. ఖచ్చితంగా రాకపోతే ఊరుకోనే. మా వాడు కోపంగా చూసిన మొదలనే 12:40 అయిపోద్ది మీరు చెప్పకపోతే. చెప్పండి చెప్పండి చెప్పండి, అందరూ చెప్పాలి. మా ఓడి ఏది రాసేస్తాను చెప్పట్లేదు అన్నయ్య చెప్పు గట్టిగా. సంఘాన్ని నాతో పాటు చెప్పండి. సంఘాన్ని ప్రేమించే ఇలాగేలాగానే కానీ నాకు ఏదో గుర్తొచ్చేస్తుంది. చెప్పండి. సంఘాన్ని ప్రేమించే వ్యక్తి, సంఘ సేవని ప్రేమించే వ్యక్తి. ఇదేటనియా అంటున్నారు మా నోళ్ళు. నాకేదో బీపీ వచ్చేస్తుంది. టాబ్లెట్లు కూడా పెట్టుకోలేదు. స్తోత్రం. నేను ఎంత గట్టిగా చెప్పినా యాకోబు అన్న అయితే మాత్రం కొంచెం డిఫరెంట్గా ఎత్తున్నాడు. హల్లెలూయా స్తోత్రం చెప్పండి. అంటే సభల్లో చెప్తే కొంత లిమిట్ ఉంటుంది. మాకు చర్చిలో మాకు లిమిట్ ఉండదు. మాకు ఈట్టుబడేయారు, ఇంకా స్వతంత్రంగా చెప్పుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి మాట చెప్పండి. సంఘాన్ని ప్రేమించే వ్యక్తి, సంఘ సేవకుని ప్రేమించే వ్యక్తి. యాకోబు అన్న అని చెప్తాడన్నానని ఈ అక్క కూడా ఖచ్చితంగానండి. ప్రైజ్ ది లార్డ్. 4 సంఘాల సంవత్సరానికి మీటింగ్స్ పెడతారు. 12,000-15,000 మంది వస్తారు ఆ మీటింగ్కి. స్తోత్రం. ప్రతి నెల 500 మంది సేవకులకి 2,000 ఇస్తారట ఆ సేవకులు. స్తోత్రం. అలాంటి పరిచర్లా బిడ్డనెట్టేశాడండి. స్తోత్రం. నేను ఎందుకు ఖచ్చితంగా చెప్తున్నాను తెలిసిన, నేను చెప్తున్నాను, ఆమె బలిపీఠం దగ్గర కన్నీళ్ళు కార్చే అనుభవం. స్తోత్రం కలుగును గాక. ఆమె పోడ్చబడిన బావి కాదు. ప్రైజ్ ద లార్డ్. సంఘంలో ఆ అమ్మాయి ఎటువంటిదని ఎంక్వైరీ చేస్తున్నారట. పెద్ద పాస్టర్ గారు కదా వాళ్ళ నాన్నగారు. ఎంక్వైరీ చేస్తుంటే ఏ సంఘం? వాక్యధార జోసెఫ్. దేవుడిచ్చిన ఘనత ఏంటి తెలిసిన, వాక్యధార జోసెఫ్ సంఘంలో అమ్మాయి అయితే చేసేసుకోండి అన్నారట. స్తోత్రం. ఆ పాస్టర్ గారు అన్నారు, మా కోడల్ని ఎంక్వైరీ చేశాను, మిమ్మల్ని ఎంక్వైరీ చేసాను తెలియదు, కానీ మా కోడల్ని ఎంక్వైరీ చేయడానికి వెళ్తున్నప్పుడు మీ పరిశుద్ధత బయటపడింది. గట్టిగా స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నేను ఎలా ఉంటానంటే, మా పాస్టర్ గారి విశ్వాసం అని చెప్పుకునే స్థితిలో ఆమె లేదు. ఆ అమ్మాయి మా అమ్మాయి. స్తోత్రం. మీ పాస్టర్ అమ్మ మా అమ్మాయి. స్తోత్రం కలుగును గాక. ఒక్కొక్కసారి వాక్యం చెప్పడానికి వెళ్తుంటే వాళ్ళ నాన్న రౌడీ, ఆ అమ్మాయి వాళ్ళ నాన్న రౌడీ చనిపోయాడు. ఏమండి? అలాంటి రౌడీ కుటుంబంలో ఒక దైవజనురాలు పుట్టింది. స్తోత్రం కలుగును గాక. తన తండ్రి రౌడీ. ఏమండి? అతను చూసి కుటుంబం అంతా అల్లిపోయేది. మేము చిన్నప్పుడు అడిలిపోయేవాళ్ళం. కానీ అలాంటి కడుపున పుట్టింది ఒక దైవజనురాలు. స్తోత్రం. ఇప్పుడు ఆ దైవజనురాలు వాక్యం చెప్తుంటే అందరూ అంటున్నారంట, అరటి పండు తొక్క ఒలిచినట్లుగా ఒలుస్తున్నావు, ఎక్కడ ట్రైనింగ్ అయ్యావంటే అంటుందంట, ఎక్కడ అవ్వలేదు, వాక్యధార ప్రార్థన మందిరమే మా ట్రైనింగ్ సెంటర్. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు అలాంటి సాక్ష్యం మనం ఉందుముగాక. నీ పరిధిని బట్టి, నీ స్థితిని బట్టి కాదు, లేకపోతే నీ విలువ వాల్యూస్ని బట్టి కాదు, నువ్వు ప్రభు పాదాల సన్నిధానంలో ప్రార్థించగలిగితే పోడ్చబడిన బావి మళ్ళీ త్రవ్వబడుతుంది. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఏం జరుగుతుందో తెలిసిన, ముగించేస్తున్నట్ట అయిపోయింది 10 నిమిషాల్లో. ఇక్కడ తండ్రి తవ్విన బావులు పూర్తి చేశారు. మళ్ళీ కుమారుడు తవ్వుతున్నాడట భూములు, బావులు.
ఏ ఏ బావులైతే పూర్తి చేశారో శత్రువులు, ఆ శత్రువులు పూర్తి చేసిన ఈ బావుల్ని ఏమండి కుమారుడు ఏం చేస్తున్నాడంటే త్రవ్వుతున్నాడట. స్తోత్రం కలుగును గాక. ఇందాక చెప్పాను చూశారు, ముగింపులోకి వచ్చా జాగ్రత్తగా. ఇందాక చెప్పాను చూశారు, దావీదు చెప్పాలి, అందరూ చెప్పాలి, చెప్పాలి, గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి. అక్క మౌనంగా ఉన్నావే, మీ పాస్టర్ గారు మౌనంగా ఉండు, అరిస్తే మాట్లాడితే తోలు తీసేస్తాను అన్నాడేంటి? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి అని. గట్టిగా చెప్పండి, నాకులా కాల్ చేసుకున్నా. గట్టిగా చెప్పు, ఇంకాస్త గట్టిగా, ఇంకాస్త బిగ్గరగా, ఇంకాస్త బిగ్గరగా. నడిస్తే విజయాలు ఇవ్వగలిగిన విజయశీలుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. గట్టిగా చప్పట్లు కొడుతూ బిగ్గరగా స్తోత్రాలు చెప్తాం. ఇంకాస్త బిగ్గరగా, ఇంకాస్త బిగ్గరగా చప్పట్లు కొడదాం. ఇంకాస్త బిగ్గరగా, ఇంకాస్త బిగ్గరగా చప్పట్లు కొడదాం. పోడ్చబడిన బావులు ఏం చేయబడుతున్నాయంటే త్రవ్వుతున్నాయి. ఇప్పుడు దావీదు ఎంత చక్కగా పాటలు రాస్తూ, ప్రసంగాలను ప్రిపేర్ చేసుకుంటూ, అనేక మంది వాక్య జ్ఞానంతో కడుతూ, ప్రార్థిస్తూ, సంఘాన్ని ప్రేమిస్తూ, సేవకులతో పరిచర్యలో సహకరిస్తున్న దావీదుకి సడన్గా బ్రేక్ పడిపోయింది. ఆ బ్రేక్, ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర ఆగిపోయాడు. మళ్ళీ కంట్రోల్ చేసుకోవడానికి 4 రోజులు పట్టిందట. ఈరోజు నా మాట ఏంటి తెలిసిన, దావీదు తను చేసిన తప్పు తెలుసుకోవడానికి 4 రోజులు పట్టింది. కానీ నువ్వు చేసిన తప్పును తెలుసుకోవడానికి సంవత్సరాలు గడిచిపోతున్నాయి, అయినా పశ్చాత్తాపపడట్లేదు. పోడ్చబడిన బావిగా ఉన్నావు. పోడ్చబడిన బావిగా, మీ ఊరు పోడ్చబడిన బావిగా ఒక బావి ఉంటే ఆ బావి దగ్గర నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది, చెడు వాసన వస్తుంది. స్టార్టింగ్ పర్వాలేదు, మన ఇంట్లో ఎలక చనిపోయింది, 1 రోజు పర్వాలేదు, 2 రోజులు పర్వాలేదు, 3వ రోజు కాస్త కొంప వస్తుంది, 4వ రోజు వస్తుంది, 5వ రోజు భరించలేవు, 6వ రోజు నువ్వన్న పోవాలి. ఆ ఇంట్లో ఉన్న చచ్చిన ఎలకన్నా. ఎంతకాలం నుంచి పాపాన్ని మెయింటైన్ చేస్తున్నావు? సేవకునికి తెలియకుండా, నీ భార్యకు తెలియకుండా, నీ భర్తకు తెలియకుండా, నీ పిల్లలకు తెలియకుండా, నీ తల్లిదండ్రులకు తెలియకుండా రహస్యంగా. నేను సిగరెట్లు కాల్చేవాడిని, 16 సంవత్సరాలు గంజా తాగేవాడిని. ఆ సిగరెట్లు కాలుస్తూ జామ చెట్టు దగ్గరికి వెళ్ళి జామకులు నువ్వులేసి వచ్చేసి ఎంత చక్కగా మాట్లాడేవాడినో. ఈరోజు నేను సిగరెట్లు కాల్చుతున్నానని ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలియదు. ఒక్కొక్కసారి అనుకునేవాడిని నేను సిగరెట్లు కాలుస్తానని ఎవరికి తెలియదు, ఎంత సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నాను అని. ఈరోజు నేను అంటాను, నువ్వు గర్విస్తున్నావేమో. దావీదు కూడా అలా అనుకున్నాడు. కానీ దావీదు చేసిన తప్పుని తెలుసుకోవడానికి 4 రోజులు పట్టింది. మరి నువ్వు తప్పు నెలైనా, 2 నెలలైనా, 3, 4, 5 మంత్స్ అయినా, సంవత్సరాలు గతించిన, నేను చాలా సంఘాల్లో చూడలేదు. మా పరిచర్యలో ఉంటుంది, అది వాక్యధార పరిచర్యలో పాపపు ఒప్పుకోలు ప్రార్థన ఉంటుంది. ఒక ఆరాధన ముందు ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది పాపపు ఒప్పుకోలు ప్రార్థన ఉంది అని. స్తోత్రం. ఈనాడు చాలా సంఘాల్లో పాపపు ఒప్పుకోలు ప్రార్థన లేదు. ఎందుకో తెలిసిన, సాతానుడు పాపాన్ని ఒప్పింపచేసే మనసు సాతానుది కాదు, ఒప్పింపచేసే మనసు దేవునిది. స్తోత్రం. ఎప్పుడైతే తన పాపాలు ఒప్పుకుంటున్నాడో, ఎప్పుడైతే తన విషయాలు, తనకున్న ప్రతి అపవిత్రమైనది ఒప్పుకుంటున్నాడో, అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలిసిన, సమయంలో ఆఖరి గ్రంథంలో ఉంటుంది. ఏంటో తెలిసిన, ఏముంటుందంటే, తెలుగులో ఏముంటుందంటే చూద్దాం ఒకసారి. 27:8 సమయంలో రిఫరెన్స్ సరిగ్గా గుర్తులేదు, కానీ అదేమంటే ఇక్కడ కూడా కనబడుతుంది. 27వ అధ్యాయం ముగింపుకు వస్తాను. 27వ అధ్యాయం 8వ వచనం చదవండి ఒకసారి. 20 కీర్తన గ్రంథం 27వ సంకీర్తన 8వ చరణం. 27:8 చూడండి. నా సన్నిధిని వెదకుడి అంటే దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనలో దేవుడు చెప్తున్నాడు, దావీదు నా సన్నిధిని వెతుకు. ఇంగ్లీష్ బైబిల్ ఎలాగుంటుంది, సీక్ మై ఫేస్ అని ఉంటుంది. సీక్ మై ఫేస్ అంటే ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. తెలుగులో యెహోవా అంటే నా సన్నిధిని వెతుకు. ఇంగ్లీష్లో ఏంటో తెలిసిన, నీవు నా ముఖమును వెతుకు. స్తోత్రం. నా ముఖమును వెతుకు. దావీదు అప్పటి వరకు కాళ్ళు వెతికాడు, చేతులు వెతికాడు. ఈరోజు నేను చెప్తున్నాను, చేతులు వెతుకుతుంటే నువ్వు సహాయం కొరకు వెతుకుతున్నావు అని అర్థం. కానీ దేవుడు ఏమన్నాడు తెలిసిన,
ఎప్పటి వరకు నువ్వు పోడ్చబడిన బావుగా ఉన్నావు దావీదు, పోడ్చబడిన బావుగా ఉన్నావు. నువ్వు ఇప్పుడు పోడ్చబడిన బావు కాదు. ఎందుకంటే నా కన్నీళ్ళతో నా పరుపు కొట్టుకుపోతుందన్న మాట నువ్వు పలికవ గనక, నేను చూశాను గనక ఇప్పుడు నువ్వు ఏ బావుగా తెలిసిన? త్రవ్వబడిన బావివి. స్తోత్రం. త్రవ్వబడిన బావి ఏం చేస్తా తెలిసిన? ఫస్ట్ పైన ఉన్న మట్టి అంతా బయటకు వస్తుంది, చెత్త ఉంటే బయటకు వస్తుంది. త్రవ్వే కొలదే నీళ్లు బయటకు వస్తాయి. స్తోత్రం. జీవ జలపు ఓటలు బయటకు వస్తాయి. స్తోత్రం. ఏమండి, అగాధములో ఉన్న ప్రతి కన్నీళ్ళు, ప్రతి జీవము దేవుని సన్నిధానంలోనికి ఉబుకుచు స్తోత్రము కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. దావీదు త్రవ్వబడిన బావిగా మారిపోయాడు. అందుకే కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఈరోజు చాలామంది అంటారు, నా దగ్గరికి ఫోన్ చేస్తారనియా ప్రార్థన చేస్తాను కానీ నా కళ్ళలోంచి కన్నీళ్ళు రావట్లేదు. నేను అంటాను, నీ హృదయంలోంచి కన్నీళ్ళు రాలేదు అంటే అర్థం ఏంటంటే నువ్వు పోడ్చబడిన బావిగానే ఉన్నావు. దేవుని సన్నిధానంలో ప్రార్థించిన ప్రతిసారి నువ్వు కన్నీటి అనుభవాన్ని కలిగి ఉన్నావంటే నువ్వు పోడ్చబడిన బావి కాదు, త్రవ్వబడిన బావి అని. అందుకే దావీదు అంటున్నాడు, దావీదా నా హృదయాన్ని వెతుకు. నా హృదయాన్ని వెతకడం అంటే అర్థం ఏంటంటే అర్థం ఏమిటంటే వ్యక్తిగతముతో కూడిన అనుబంధాన్ని నాతో నువ్వు కలిగి ఉంటావు అని. ఈరోజు దేవుని చేతులు పట్టుకోవటం కాదు, దేవుని కాళ్ళు పట్టుకోవటం కాదు, మనం ఆరాధించే దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే ఆయన ముఖాన్ని చూసే భాగ్యం. స్తోత్రం. ఆయన ముఖాన్ని చూసే భాగ్యం. నేను ఒక మాట చెప్తా, చాలా చోట్ల వాక్యం చెప్పేటప్పుడు సేవకులు ముఖం చూడరు, విశ్వాసులు అయిపోయింది. సేవకులు ముఖం చూడలేరు, కిందకి పైకి చూస్తారు. నేను ఈరోజు అంటున్నాను, వాక్యం చెప్తున్నవాడు నీ సేవకుడు కాదు. వాక్యం చెప్తున్నప్పుడు దేవుని ఆత్మని సేవకుని ఆవరిస్తుంది. నువ్వు సేవకుని అలాగే చూడగలిగితే అర్థం ఏంటో తెలిసిన? నీ ముఖ కాంతిలో నా రహస్య పాపాలు కనబడుతున్నాయి. వాక్యం చెప్తున్నప్పుడు నీ దైవజనుడి ముఖం చూస్తున్నావంటే నువ్వు ఎవరి ముఖం చూస్తున్నావంటే దేవుని ముఖాన్ని చూస్తున్నావు. ఈరోజు సమరయ స్త్రీ పోడ్చబడిన బావి కానీ రక్షణార్థమైన బావి దగ్గరికి వచ్చింది. ఆమె అర్ధగంట దేవుని దగ్గర గడిపిందంట. వెళ్ళింది సమరయ ప్రాంతానికి, ఆ ప్రాంతం అంతటికి వెళ్ళింది, ప్రజలను తీసుకొచ్చింది. సమరయ స్త్రీ, రక్షణార్థమైన బావి దగ్గరికి వచ్చిన సమరయ స్త్రీ, ఆమె పోడ్చబడిన బావి రక్షణార్థమైన బావిగా మార్చబడింది. ఈమె కొన్ని వందలాది మందిని యేసు పాదాల దగ్గర పడేసింది, యేసయ్య ముఖాన్ని చూపించింది. వేలను కూడా ఎలా మార్చిందంటే రక్షణార్థమైన బావులుగా మార్చేసింది. స్తోత్రం. ఈరోజు ఎంతకాలమని పోడ్చబడిన బావిగా ఉంటావు. ఈరోజు నా దేవుడు మాట్లాడుతున్నాడు, ఈరోజు నువ్వు పోడ్చబడిన బావిగా ఉండకూడదు, రక్షణార్థమైన బావిగా ఉండాలి. 16 సంవత్సరాల వయసులో గంజాయికి అలవాటు పడ్డాను. నా తండ్రి 7th క్లాస్ చనిపోయాడు. నా తల్లిని రొమ్ము మీద తన్నేసేవాడిని, ఎందుకంటే నాకు తాగడానికి డబ్బులు ఇవ్వలేదని. నా తల్లి సువార్థికురాలు. అందరూ అనేవారు, ముందు నీ కొడుకును మార్చుకో. నేను పోడ్చబడిన బావిని. నా వల్ల సంఘం అంతా పోడ్చబడింది. నా సంఘం అంతా మా తల్లి సువార్త చెప్పలేకుండా పోయింది. కానీ చివరికి నా దేవుడు, నా తల్లి ప్రార్థన, నా దేవుడు ఏం చేస్తాడో తెలిసిన? పోడ్చబడిన బావుగా ఉన్న నా బావిని, ఈ బావుని రక్షణార్థమైన బావుగా దేవుడు మార్చేశాడు. రక్షణార్థమైన బావుగా మార్చిన నేను ఇప్పుడు ఎలా ఉన్నానంటే అనేకులకు రక్షణార్థమైన బావిగా ఉన్నాను. ఇప్పుడు ఈ బావి దగ్గరకు వస్తున్నారు, ఈ బావిలో ఉన్న నీళ్ళు తోడుకుంటున్నారు, ఈ బావిలో ఉన్న నీళ్ళ ద్వారా శాత తీర్చబడుతున్నారు. ఈ బావిలో ఉన్న నీళ్ళ ద్వారా అనేక ప్రాణాలకు, మనుషులకు నెమ్మది కలుగుతుంది. ఈ బావిలో నీళ్లు ఉబుకుతున్నాయి. దానికి కారణం ఏంటో తెలిసిన? నేనిచ్చే నీళ్లు త్రాగువాడు నిత్యము దప్పికొగునడు. ఈ జీవజలం, ఈ బావి నీటి ఓట్లతో ఉబుకుతుందంటే దానికి కారణం ఏంటో తెలిసిన? నా దేవుడు తన జీవ జలధారులతో నన్ను అభిషేకిస్తూ ఉన్నాడు. మీ దైవజనుడు కూడా అలాంటి వాడే. తక్కువగా చూడకండి. కొన్నిసార్లు స్థానికంగా దైవజనుడు చాలా లోకువ. మా లాంటి వాళ్ళు బయట నుంచి వచ్చేవారంటే చాలా గౌరవం ఉంటుంది. ఈరోజు నేను అంటాను, నేను మీ దగ్గరకు వస్తాను, మళ్ళీ ఎప్పటికో వస్తాను, కానీ నిరంతరము ప్రార్థించే సేవకుడు మీ సేవకుడు. మీ పోడ్చబడిన బావులుగా ఉన్న మీ బావులను, పోడ్చబడిన బావులుగా ఉన్న మీ బావులను త్రవ్వే బావులుగా మార్చగలిగిన శక్తి దేవుడిదైతే ఆ శక్తి మీ సేవకుని ద్వారా నా దేవుడు ప్రసాదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం.